ఇప్పుడు మనం రోజు చూస్తున్న మీడియాలో గత వారం రోజులుగా నడుస్తున్న దువ్వాడ ఫ్యామిలీ కథా చిత్రానికి శుభంకాడ పడబోతుందా? మనతో ప్రత్యేకించి ఈ విషయాన్ని పంచుకోవడానికి దాదాపు మనం రోజు చూస్తున్నాం 5 కండిషన్లు వాణి పెట్టారు. 5 కండిషన్లు అంటే ఆస్తుల మీద మాత్రమే పెట్టారు. దాంట్లో 90% ఆస్తులు ఇవ్వడానికి రెడీ అయ్యాను అంటున్నారు దువ్వాడ శ్రీనివాస్ గారు. సాక్షాత్తు దువ్వాడ శ్రీనివాస్ గారు మనకి లైవ్‌లో ఉన్నారు. అలానే మనకి మాధురి తరపున వాదిస్తున్నటువంటి సాయి కృష్ణ ఆజాద్ గారు సుప్రీంకోర్టు న్యాయవాది, ఆయన ప్రముఖ న్యాయవాది, ఆయన కూడా మనతో ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం దువ్వాడ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. వాస్తవంగా గత వారం 10 రోజులుగా చూస్తా ఉన్నాం. మీ ఇంటి ముందు మీ కన్నబిడ్డలే ధర్నా చేయటం, మీరు ఇంట్లోకి పిలవలేదంటాం. అసలు ఏంటి మొత్తం మొత్తం ఒక విషయంలో దువ్వాడ వాణి మరియు మాధురి మధ్యలో మీరు నారీ నారీ నడు మురారి అన్నట్టుంది ఈ విషయం. దీనికి ఒక కంక్లూజన్ ఇస్తారా? మొత్తం జనానికి అర్థమయ్యేలా ఏం జరిగింది? వాణి నుంచి మీరు ఎందుకు దూరం అయ్యారు? మాధురికి ఎందుకు దగ్గర అయ్యారు? ఇప్పుడు వాణి మీ ముందు పెడుతున్న డిమాండ్ ఏంటి? క్లియర్గా ఒకసారి. ఇప్పుడు ముందుగా మీకు నమస్కారం సార్. అడ్వకేట్ గారు కూడా నా నమస్కారాలు. ఇప్పటికి ఒక 8-9 రోజులుగా మీరు చూస్తూనే ఉన్నారు ఈ ఫ్యామిలీ డ్రామా. మీరు చెప్పినట్టుగానే ఫ్యామిలీ డ్రామా. ఇందులో నేను 30 ఏళ్ల నుంచి మా ఇంట్లో జరిగిన విషయాలు నేను ఎప్పుడు బయటపట్ల. కానీ వాణి గారే గత 2 ఏళ్ల నుంచి ప్రతి సందర్భంలోను, ఎన్నికల సందర్భంలోను, టికెట్లు ప్రకటించిన సందర్భంలోను, ప్రతిసారి వ్యాపారాల్లో నేను బాగా ఉండే సందర్భాల్లోను ఆమె ఇలాంటి అంశాలు తెర మీదకి తీస్తుంటారు. ఆమెకి ఏంటంటే ఒక విచిత్రమైన కోణం ఉంటది. రాజకీయంగా గెలుస్తాము అనుకుంటే ఆ టికెట్ తనకు కావాలి, నేను చేయకూడదు. అలాగే వ్యాపారాలు కూడా మంచి అభివృద్ధిలో ఉన్నాయి అనుకుంటే ఆ వ్యాపారాలు తన పేరును ఉండాలి, నా పేరును ఉండకూడదు. ఏమంటే నువ్వు మిడిల్ క్లాస్, నువ్వు మా స్థాయికి తగవు, మా స్థాయి అంతా. ఈ విషయం మీరు మాట్లాడగట్టు అడుగుతున్నాను. మీరు నిజంగా మిడిల్ క్లాసు, లో మిడిల్ క్లాసు, మీరు వాణి గారిని పెళ్లి చేసుకునేటప్పటికీ మీ చేతిలో ఏమీ లేదు, కానీ వాణి గారి కుటుంబం మిమ్మల్ని ఆదుకుంది. ఇది నిజమా కాదా? సార్, వాణి కుటుంబం మా కుటుంబం దగ్గర రక్త సంబంధం సార్. వాణి గారి నాన్న రాఘవరావు గారి తల్లి, మా తల్లి లీలావతి గారి తల్లి స్వంత అక్క చెల్లెళ్ళు. వాళ్ళిద్దరికి ఎంత ఆస్తులుంటే మాకు అవే ఉంటాయి. వాళ్ళిద్దరూ పేదవాళ్ళు అయితే మేము పేదవాళ్ళమే, వాళ్ళిద్దరూ ధనవంతులైతే మేము ధనవంతులమే. ఇదేమి పై కుటుంబం కాదు, అంతా ఒకటే కుటుంబం. అంటే మా నాన్నకి మా అమ్మ రాఘవరావుకి మీ సిస్టర్ అవుతారు, ఓన్ సిస్టర్ అవుతారు. మరి ఓన్ సిస్టర్ అయ్యేటప్పుడు ఇంత నీచంగా మాట్లాడే వ్యవహారం ఏంటి సార్? మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ కుటుంబ సంబంధాల మధ్య ఏంటి సార్ ఇది? మా నాన్నగారు ఒక రైల్వేలో సెక్షన్ ఇంజనీర్ గా పనిచేశారు. నేను 4 అన్నదమ్ములు, ఒకరు చనిపోతే 3 కూడా బాగా పెంచి చదివించి విద్యాబుద్ధులు నేర్పించి మా అందరికీ కూడా ఒక భరోసాగా తండ్రి నిలబడి మా జీవితాన్ని తీర్చిదిద్ది నిజాయితీగా న్యాయంగా ఎలా బ్రతకాలో తేల్చి చెప్పాడు. అంతేగాని నేను కోటీశ్వరుడి బిడ్డనని చెప్పలా ఎప్పుడు. మరి ఎందుకు సార్ ఇంట్లో ప్రతిసారి మీ అమ్మ మా ఇంటికి రాకూడదు, మీ తమ్ముళ్ళు మా ఇంటికి రాకూడదు? ఒకవైపు నాకు గృహహింసను ఏం చేశానని పెట్టింది, అసలు నేను పెట్టాలి, వైఫే గృహహింస చేసింది. ఎన్ని సంవత్సరాలు చాలా హింసలు. మీరు తన నోట్లోనే ఒక మాట చెప్పారు, తన నోటి ద్వారా. ఇలా మా నాన్నగారు పెళ్ళయిన తర్వాత మొదటి బిడ్డ పుట్టిన తర్వాత 96వ సంవత్సరంలోనే నాకు ఇంటికి వచ్చేయమన్నారు, శ్రీనివాసుని విడిచిపెట్టేసి వచ్చేయని చెప్పారు అని చెప్పారు. అంటే వెనుక నుండి పెళ్లికి ముందు గొడవలు, పెళ్లికి తర్వాత గొడవలు, వీటన్నిటికీ రాఘవరావు కన్నబిడ్డ కాపురాన్ని తండ్రే కూల్చుకుంటాడా అని నేను చెప్పలేదు సార్, వాణియే చెప్పింది ఒక ప్రెస్ మీట్ లో. మా నాన్న 96వ సంవత్సరంలో మొదటి బిడ్డ పుట్టిన తర్వాతే నువ్వు వచ్చేయి అని చెప్పాడని TV9 లో చెప్పింది సార్ తను. ఆ మాటని మీకు నేను రిపీట్ చేస్తున్నాను, కావాల్సిందే మీకు ఎవిడెన్స్ ఇస్తాను. ఆ మాట అంటే తన అభిప్రాయంలో నేను విషయం ఏం తెలియజేస్తున్నానంటే, చెప్పాలని చెప్పిందో చెప్పకూడదు అనుకుని చెప్పేసిందో నాకు తెలియదు, కానీ అది వాస్తవం. అప్పుడే కాదు, ప్రతిసారి కూడా రాఘవరావు మా మీద కక్ష కట్టి ఎందుకంటే నేను కష్టపడే. ఎందుకు ఆయనకి మీకు ఎందుకు కక్ష? ఆయన మీరు పోటీ కాదు, ఆయన వయసు వేరు మీ వయసు వేరు, ఆయన టైం వేరు మీ టైం వేరు, మీరు అల్లుడు స్వయాన, మీకు అవకాశం ఇచ్చిన పరిస్థితుల్లో మీకు ఆయనకి ఏంటి తగాదా? నేను అవ్వకూడదు, కూతురు అవ్వాలి. పోనీ ఆయన ఆడ చెప్తారు రాజకీయ వారసత్వం అంటారు. రాజకీయ వారసత్వం ఏంటి? ఆయన ఎమ్మెల్యే చేశాడా, ఎంపీ చేశాడా, ఏం చేశాడు? ఒక ఎంపీపీ చేశాడు ఆయన. అది 86వ సంవత్సరంలో ఎంపీపీగా చేశారు. ఎంపీపీగా చేస్తే నాకు రాజకీయ వారసత్వం వచ్చేయటానికి, నేను ఈ రోజు ఈ స్థాయికి ఎదగటానికి ఆయన హెల్ప్ నాకు ఎలా కారణం అవుతుందో చెప్పండి సార్. అవును, మీరు ఎంపీగా పోటీ చేశారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. నా స్వయం కృషితో విద్యార్థి దశ నుంచే రాజకీయాలు చేస్తూ
ఒకానొక దశలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలవడానికి వెళ్ళి ఆయన్ని కలిసిన తర్వాత ఆయన చెప్పిన రీతుల్లో నేను పని చేసుకుంటా పోతా. అలాగే 2003లో ఆయన పాదయాత్ర చేసి బ్రహ్మాండంగా పాదయాత్రలో నేను ఈ హరిశ్చంద్రపురం నియోజకవర్గంలో కష్టపడి విజయవంతం చేస్తే రాజశేఖర రెడ్డి గారు హరిశ్చంద్రపురంలో నువ్వు పోటీ చెయ్యు అని నాకు నిర్ణయించారు. ఎప్పుడు పాదయాత్రలోనే, పాదయాత్ర ముగింపు కాక ముందే, ఇచ్చాపురం వెళ్ళక ముందే వైసీపీతో మరి చెప్పారు. రాజకీయ ప్రస్థానం కాదు, కాంగ్రెస్ లోనే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మీ రాజకీయ ప్రస్థానానికి నేను ఒక మంచి కాంగ్రెస్ పునాది యూత్ పడింది. కాంగ్రెస్ నేను యూత్ అవును, కాంగ్రెస్ లీడర్ సార్. నేను యూత్ అదే కాంగ్రెస్ లీడర్. చెప్పండి. రాజశేఖర రెడ్డి గారి చేతుల మీద యూత్ కాంగ్రెస్ లీడర్ గా అయ్యాను. ఆయన టికెట్ ప్రకటించిన తర్వాత రాఘవరావు కూతురు వెళ్ళి మేము ఇండిపెండెంట్ గా వేస్తాం, ఆ టికెట్ మాకివ్వండి, లేదంటే ఆ రోజుల్లో ఇండిపెండెంట్ గా వేస్తామని రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఒక వాదన పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు నన్ను కన్విన్స్ చేసి సరే వాళ్ళకి ఆ టికెట్ ఇచ్చేద్దామన్నారు. ఓకే చేసాం. 2004లో దువ్వాడ వాణి పోటీ చేశారు, హరిశ్చంద్రపురం నుంచి ఓడిపోయినారు. ఇది 24వ సంవత్సరం, అంటే 20 సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా నాకు టికెట్ కావాలి, నాకు టికెట్ ఇస్తారా లేదా, ఇవ్వకపోతే నాకు నేను విషం తాగి చనిపోతాను, నాకు డైవర్స్ కూడా ఇచ్చేయండి, విడాకులు కూడా ఇచ్చేయండి ఇంతోని అధిష్టానం ముందు ఇప్పుడు కూడా ఒత్తిడి తీసుకొచ్చి అలాంటి ఇబ్బందులు పెట్టినప్పుడు నేనే స్వయంగా అధిష్టానానికి రిక్వెస్ట్ చేసి మరెందుకు ఆ టికెట్ ఆమెకే ఇచ్చేద్దాం. 2004లో ఎలాగే జరిగింది. మధ్యలో కూడా నాకు టికెట్ వచ్చిన ప్రతిసారి కూడా ఆమె అడ్డుపడుతూనే ఉంది. ఈ 24వ సంవత్సరంలో పోటీ చేస్తున్నప్పుడు కూడా అడ్డుపడుతుంది. మరెందుకు ఆ టికెట్ ఆమెకే ఇచ్చేద్దాం అని చెప్పి నేను అధిష్టానాన్ని కన్విన్స్ చేసి నేనే ఆ టికెట్ ని అనౌన్స్ చేసి ఆమెకు వచ్చేటట్టు చేసి నేను 100 మెట్లు దువ్వాడ శ్రీనివాస్ దిగి గారు ఒక్క మాట 100 చెప్పండి. మెట్లు 2004లోనే మీ టికెట్ వాణి గారు రాజశేఖర రెడ్డి గారిని కలిసి తీసుకున్నారు అని చెప్పేసి మీరు అన్నారు కదా. మరి అంతా జరిగిన తర్వాత ఆ రోజుల్లోనే అంత క్రాష్ ఉన్న తర్వాత ఈ రోజు వరకు 2004 ఎక్కడ, 2024 ఎక్కడ, దాదాపు 20 సంవత్సరాలు, ఈ రోజు వరకు మీరు ఎందుకు విడాకులు అప్లై చేయలేదు? నిజంగా మీరు మీకు గృహహింస జరిగి ఉండుంటే, మీ టికెట్ కూడా వాణి గారు తీసుకొని ఉంటే, మీ మధ్య అంత అగాధం ఉండి ఉంటే మీరు ఎందుకు విడాకులకు అప్లై చేయలేదు? నేను చెప్పిన విషయాల్ని మా టెక్కల్లో ఏ ఒక్కరికి, మా కుటుంబం దగ్గరలో ఉండే వాళ్ళకి, మా అనుచరులకి, మా దగ్గర ప్రాంతాల్లో నివసించే వారికి అడిగితే ఎవరైనా చెప్తారు సార్. ఎందుకు నేను చేయలేదంటే కుటుంబం సార్. కుటుంబ వ్యవస్థ ఎక్కడికి పోతాం? కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇది ఇంట్లో ఉన్నటువంటి టార్చర్, హెరాస్మెంట్ ఉంటది. 2 ఆడపిల్లలు, పిల్లల్ని గారాబంగా నా గుండెల మీద పెట్టి పెంచాను. ఎంతో అద్భుతంగా వాళ్ళకి ఎండ తగలకుండా నేను పెద్ద వ్యాపారాలు కూడా చేశాను. గ్రానైట్ రంగంలో ప్రపంచంలోనే దొరకని కలర్ కి, ఐకాన్ బ్రౌన్ అనే గ్రానైట్ కలర్ కి ఓనర్ గా 10 సంవత్సరాలు వరల్డ్ క్లాస్ మెటీరియల్ సప్లై చేశాను. ఎన్నో టర్నోవర్స్, బిజినెస్ ఎంతో టర్నోవర్ చేస్తూ బాగా సంపాదించిన రోజులు ఉన్నాయి. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడిపోతున్న రోజులు కూడా ఉన్నాయి. ఆఖరికి డీజిల్ పోసుకుని స్టేజ్ కూడా దిగిన రోజులు ఉన్నాయి. ఈ రెండు సందర్భాల్లో కూడా పిల్లలకి ఏమాత్రం ఇబ్బంది కలగకూడదని నేను మరి అదే ఎన్నైనా విధంగా మీ ఇంటి ముందు బాధపడ్డాను. ధర్నా చేసి ఇంట్లోకి అలౌ చేయలేదు కదా సార్ మీరు? మరి అదే సార్, ఇది కట్ చేసే మాట మీరు అడిగితే నేనేం చెప్పలేను. చరిత్రలో చెప్పండి, జరిగిందంతా ఒకసారి చెప్పండి, మీరు చెప్పండి. పరిశీలించారు. ఆఖరి క్లైమాక్స్ లో మీ ఇంటికి పాపాళ్ళు వస్తే మీరు తలుపు తీయలేదు కదా అంటే దానికి ముందే ఏం జరిగిందో మరి తెలుసుకోవాలి కదా సార్. ఫ్లాష్ చెప్పండి, చెప్పండి, అది చెప్పండి, తెలుసుకోకపోతే ఇవన్నిటి కంక్లూజన్ ఎలా వస్తుంది సార్? చెప్పండి, మా చెప్పండి. పిల్లలకి ఒక పథకం ప్రకారం నాన్నకి మీ నాన్న ఎవరు, మీ నాన్నకి ఎందుకు పదవులు ఇవ్వాలి, మీ నాన్న పేరు ఎందుకు వ్యాపారాలు ఉండాలి, మీ నాన్న కాదు నేనే సర్వస్వం, నా వల్లే మీ నాన్న వచ్చాడు, నా వల్లే మీ నాన్న ఉన్నాడు, మీ నాన్న లుంగీ షర్ట్ తో నా దగ్గరికి వచ్చాడు, అన్నీ నేనే చూశానని చెప్పి వాళ్ళల్లో ఇవన్నీ చెబుతూ వ్యతిరేక భావాలు బాగా రెచ్చగొడుతూ వాళ్ళకి ఒక రకంగా తండ్రి మీదే మాట్లాడేటట్టు చేసినటువంటి దుస్థితి నా కుటుంబంలోనే, ఈ భూమి మీద ఎక్కడా ఉండదు సార్. నా కుటుంబంలోనే జరిగింది. అది నా కర్మ. 24వ సంవత్సరంలో ఆమె అంత ఇబ్బంది పడుతుండేటప్పుడు ఆ టికెట్ ని 25 సంవత్సరాలు నేను రాజకీయాల్లో కష్టపడి 100 మెట్లు దిగి నేనైతే ఏంటి, నా భార్య అయితే ఏంటి, 2004లో ఎలాగే ఇచ్చాను, 2024లో కూడా సరేలే తనే పోటీ చేయనని ఆమెకు వచ్చేటట్టు అవకాశం చేశాం. ఆమె నిలబెట్టుకోలేకపోయింది. ఆమె ఆ హోదాను నిలబెట్టుకుని పోటీ చేయలేకపోయింది. ఆమెకున్నటువంటి పరిస్థితుల్లో వ్యతిరేకత రావటం వల్ల, గ్రాఫ్ పడిపోవటం వల్ల మళ్ళీ నేనే పోటీ చేయవలసినటువంటి పరిస్థితులు రావటం వల్ల నేను పోటీ చేశాను. నేను పోటీ చేసినప్పుడు సార్ మీరు పోటీ చేయడానికి మీరు ఆ పాయింట్ కూడా ఆగండి, ఒక్క నిమిషం ఆ పాయింట్ కూడా ఆగండి. వాణి గారికి ఫస్ట్ మీకు అనౌన్స్ చేశారు, మీ నుంచి వాణి గారికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళా వాణి గారి కాడ నుంచి మీకు ఇవ్వడానికి గ్రాఫ్ పడిపోవటం కారణమా, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కారణమా? మా పార్టీలో ఇన్ఫ్లుయెన్స్లు పనికిరావు సార్.
మా పార్టీలో ఇన్ఫ్లుయెన్స్ చేయటం అంటే అన్నదే మీరు ఉండదు. జగన్ గారికి రాజశేఖర రెడ్డి కుటుంబానికి వీర విధేయుడు, మొదటి నుంచి దగ్గరగా ఉంటారు, ఆ లాయర్ గా ఉంటారు, పార్టీకి గట్టి వాయిస్ ఫైటరు. వాయిస్ ఈ దీని వాయిస్ చెప్పండి. వాయిస్ గా ఉంటాను. మరి వాళ్ళు ఏం చూసి గ్రహించి నాకే పోటీ అన్నారన్నది నాకు తెలియదు సార్. పార్టీ అంతర్గత వ్యవహారం అది. నాకు జనవరి 12వ తారీఖు నువ్వే చేయాలని చెప్పడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. ఆ 3 నెలలే ఎన్నికలకి, ఆ 3 నెలల ముందు నుంచే నేను ప్రారంభించాను. నేను ఏంటంటే సార్, ఈ రోజు పిల్లల్ని ఎలా అయితే నా దగ్గరికి పంపించి నాన్నని చూడటాని కోసం వస్తే గేటు తీయలేనటువంటి తండ్రి అని దువ్వాడవాణి దుష్ప్రచారం చేసిందో, మరి తను పోటీ చేసేటప్పుడు పిల్లల చేత, తను ఇన్ఛార్జ్ గా ఉండేటప్పుడు పిల్లల చేత ప్రచారం చేయించుకున్న దువ్వాడవాణి, మరి నేను పోటీ చేసేటప్పుడు ఎందుకు సార్ పిల్లల చేత ప్రచారం చేయించలేదు? అంటే నాకు అది ఈ పాయింట్ కాదు కూడా సార్. ఈ పాయింట్ కాదు కూడా సహజంగా ఏంటంటే తల్లికి అబ్బాయిలతో బాండింగ్ ఉంటుంది, తండ్రికి అమ్మాయిలతో బాండింగ్ ఎక్కువ ఉంటుంది జనరల్ గా. సో మీకున్నది అమ్మాయిలు, వాళ్ళతో ఎందుకు బాండింగ్ కరువైంది, తల్లితో ఎందుకు బాండింగ్ ఉండిపోయింది? మీరు చెప్పిన వైపు బాండింగ్ ఎందుకు లేకపోతే లేదు, వాళ్ళ వైపు చెప్పండి. బాండింగ్ లేకపోతే వాళ్ళు డాక్టర్స్ ఎలా అయ్యారు సార్? చిన్న మరి పసిబిడ్డల ఎందుకు ఈ నుంచి రోజు మేమే డాక్టర్స్ తిరగబడ్డారు? చేసి, ఒక పెద్ద పాపకి గ్రాండ్ గా వివాహం చేసి, రెండో పాపకి కూడా MBBS చేయించి, ఇదంతా దువ్వాడవాణి చేయించిందా? నేను కాక ఆమె చేయించిందా? నేను తలుచుకోకపోతే ఇవన్నీ అవుతాయా సార్? తండ్రిగా నేను చేసిందా, దువ్వాడవాణి చేసిందా సార్ ఇవన్నీ? ఉమ్, సార్, ఎన్నికలలో మరో గొప్ప విషయం కూడా చేసింది దువ్వాడవాణి. అచ్చెన్నాయుడికి మద్దతుగా నిలబడింది. దువ్వాడ శ్రీనివాస్ కి ఓడించడానికి నేను 24 సంవత్సరాల ఎన్నికల్లో పోటీ చేస్తుంటే అచ్చెన్నాయుడు గెలవాలని అచ్చెన్నాయుడికి మద్దతుగా నిలిచి తండ్రి రాఘవరావు, వాణి మద్దతు చేశారు. అంతేకాదు సార్, ఈ 2 ఏళ్లలో ఇంటికి నేను ఎప్పుడైతే టికెట్ ప్రకటించిన తర్వాత నేనుంటున్నటువంటి నివాసం, మేమిద్దరం కలిసి ఉంటున్నటువంటి నివాసం ఏదైతే ఉందో ఆ నివాసానికి తాళం కూడా వేసింది. ఇంటికి కూడా రావడానికి వీలు లేదండి. సుమారు 10 మిమ్మల్ని రోజుల ఇంట్లోకి పాటు నానా రానిలేదా? ఇబ్బందులు రానియలేదు, తాళం వేసేసినారు. నా అవసరం మీరు తీరిపోయింది ఇంటికి కదా సార్. పోలేదా, తనే రానిలేదా? మళ్ళీ ఒక్కసారి ఆడియన్స్ కోసం, మీరు ఇంటికి పోలేదా, తనే రానిలేదా? ఆమె ఇంటికి తాళం వేసి నాకు రానివ్వకుండా చేశారని 10 రోజుల పాటు నేను బయటే తిరుగుతూ ఉన్నానని ప్రతి కార్యకర్తకి టెక్కల్లో తెలుసు. ఇది నా పర్సనల్ కాదు, మనకి ప్రతి కార్యకర్తకి నాజర్ తెలుసు గారు, సార్. అడ్వకేట్ గారు కూడా ఉన్నారు సార్. ఒక విషయం అంటే, మీరు మాధురి తరపు లాయర్, కానీ మాధురి తరపు లాయర్ గా మాట్లాడదు. చాలా కేసులు చూశారు, నేను ఒక న్యాయవాదిగా మాట్లాడారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పిందంతా మీరు విన్నారు. అవునండి. నిజంగా ఒక భార్య భర్తను రానికపోతే ఏంటి అప్పుడు పరిస్థితి? ఒకటండి, ఇప్పుడు నెక్స్ట్ కథకి వెళ్ళాలి. మాధురి గారు అట్లా పరిచయం, దాన్ని అడుగుదాం. అది వెళ్దాం. ఇప్పుడు సార్ చెప్పింది ఏంటంటే, ఇక్కడ సార్ చెప్పిన అన్ని వ్యవహారాలు 30 years వాళ్ళ యొక్క సంసారిక జీవితంలో జరిగినవి ఏవైతే ఉన్నాయో నేను విన్నాను. అంత ముందు కూడా డిస్కషన్ ఇవన్నీ చూస్తే ఇట్ లీడ్స్ టు క్రుయాలిటీ గ్రౌండ్. సో భార్య సుప్రీంకోర్టు చెప్పిన ఏవైతే ఉన్నాయి జడ్జిమెంట్స్, మైల్ స్టోన్ జడ్జిమెంట్స్ ఉన్నాయి, క్రుయాలిటీ. సో అదేంటంటే, ఒకటి భార్య భర్తకి అన్నం పెట్టకపోయినా ఇట్ లీడ్స్ టు క్రుయాలిటీ గ్రౌండ్. అంటే మనకి డైవర్స్ లో ఒక గ్రౌండ్ ఉంటుందండి, ఒక గ్రౌండ్ వస్తుంది, అందులో క్రుయాలిటీలో ఉన్న ఇంకో జడ్జిమెంట్స్ ఏంటంటే, తల్లిదండ్రులను కూడా చూపించకపోయినా, అంటే ఇప్పుడు మన భార్య కాపురానికి రమ్మని, ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళని వదిలేసి మనం విడిగా కాపురం పెట్టమని చెప్పి ఇన్సిస్ట్ చేసినా కూడా ఇట్ లీడ్స్ టు క్రుయాలిటీ. సార్ ఇక్కడ 2-3 విషయాలు సార్. 2004లో దువ్వాడ శ్రీనివాస్ గారి టికెట్ ని పార్టీని రాజశేఖర రెడ్డి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని తానే తీసుకున్నారు, అది ఉమెన్ గా. తర్వాత ఇంకా చాలా రకాలుగా గృహహింస పెట్టారు. తర్వాత ఇంట్లో కూడా రానిలేదు అన్నా గానీ, అంటే 2004, 2024 మధ్య 20 సంవత్సరాల్లో ఇంత హింస పడుతూ విడాకులు తీసుకోలేదు. మళ్ళా తన కుటుంబాన్ని వదిలేసి వేరే స్త్రీతోకి సహజీవనానికి వెళ్ళిపోయారు, కానీ విడాకులు మాత్రం తీసుకోలేదు అనే ఒక్క విషయాన్ని నమ్మడానికి అవకాశం ఏ మేరకు ఉంటది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి చెప్తానండి. ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి, ఆయన వర్షం చూస్తే 4 గోడల మధ్య అలాగే జరిగిన కుటుంబ వ్యవహారాలు ఆయన గుట్టుగా కాపాడారు. ఇది మనం గమనించాలి. ఎందుకంటే తాళం వేయటం అనేది గుట్టు విషయం కాదు. అవును, తాళం వేసి భర్తను రానికపోవడం అనేది దాదాపు టెక్కర్లు అందరికీ తెలుసని దువ్వాడ శ్రీనివాస్ గారు చెప్తారు. ఇప్పుడు అంత దూరం పోయిన తర్వాత టికెట్ చేతులు మారటం కూడా జరిగిన తర్వాత. అవును, ఇప్పుడు ఆయన చెప్పేది కూడా మీరు వర్షం వినండి. ఆయన ఏమంటారంటే, భార్య వల్ల నేను భార్య బాధితుణ్ణి, సో నాకు చాలా హింస ఉంది, కాకపోతే డైవర్స్ విషయం వాళ్ళంటే ఒక 2 పిల్లలు ఉన్నారు, ఒక కుటుంబ వ్యవహారం, ఒక రాజకీయ జీవనం ప్రయాణం, ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి ఆయన ఆలోచించారు ప్రజెంట్ ఇప్పుడు వరకు కూడా. ఇంకొక విషయం, ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే 2 years నుంచి మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు, దాన్ని డిజార్షన్ అంటారు. అంటే మీకు ఏదైతే డైవర్స్ గ్రౌండ్ లో ఒక భాగం ఏంటంటే, భార్యాభర్తలు 2 years మించి 2 years మించి విడివిడిగా ఉన్నట్లయితే ఇట్ లీడ్స్ టు ఆల్సో డిజార్షన్ గ్రౌండ్. శ్రీనివాస్ గారు ఎన్నాళ్ళ నుంచి అండి మీకు మధ్య? 2 years నుంచి ఏం లేదంటున్నారు ఆయన.
మీ మధ్య ఎన్నాళ్ళ నుంచి గ్యాప్ ఉంది? ఎన్నాళ్ళ నుంచి మీరు ఆ ఇంటికి దూరంగా ఉన్నారు? సార్ సార్ ప్లీజ్ నేను ఒకసారి మీరు చెప్తానండి సార్. సార్ చెప్పింది ఏంటంటే, ఆజాద్ గారు చెప్పింది ఏంటంటే 2 ఇయర్స్ చెప్పండి. అబౌవ్ 2 ఇయర్స్ గ్రౌండ్స్ కనుక ఉంటే అది డైవర్స్కి గ్రౌండ్స్ అవుతుంది అని చెప్పారు. మీకు అనుకూలంగా తీర్పు రావడానికి అవకాశం ఉంది అని చెప్పారు. అంతే సార్? అంతే అంతే. అయితే ఎవరైనా అంతే, మీకు చట్టంలో అంతే కదా. వాణి గారికి మధ్య ఎన్నాళ్ళ నుంచి గ్యాప్ ఉంది? ఎన్నాళ్ళ నుంచి ఈ డిస్ప్యూట్ నడుస్తుంది? సార్ గ్యాప్స్, గొడవలు, టార్చర్, హెరాస్మెంట్ ఎవ్రీ డే ఉంది. మేమిద్దరం కలిసి ఉండనటువంటి సందర్భం ఒక 2 ఏళ్ల నుంచి ఉంది సార్. 2 ఏళ్ల నుంచి నేను దూరంగా ఉంటున్నాను. ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. మా వీధిలో ఎవరికి ఎంక్వైరీ చేసినా, టెక్కల్లో ఎవరికి ఎంక్వైరీ చేసినా చెప్తారు. 2 ఇయర్స్ లో 1 ఇయర్ మరి ఏడాదికి అక్కడే కదా 2 ఇయర్స్ కదా మాధురి పరిచయం మీకు ఎన్నాళ్ళు అవుతుంది? మాధురి పరిచయం ఇంచుమించు 2 ఇయర్స్ అవుతుంది సార్. ఎలా జరిగింది సార్ పరిచయం? యాక్చువల్ 2.5 ఇయర్స్ అవుతుంది ఇంచుమించు. ఎందుకంటే మాధురి ఒక ఉన్నతమైన కుటుంబానికి చెంది ఒక హాయిగా బ్రతుకుతూ ఒక భరతనాట్యంలో ప్రొఫెషనల్ గా ఒక స్కూలు ఒక వ్యవహారం తంది. నాకు అంతకు మించి నాకు తెలియదు ఆమె గురించి. కానీ దువ్వాడ వాణి ఒక రోజు మాధురిని పిలిపిస్తాను, మాధురి అనేటటువంటి అమ్మాయిని తీసుకొచ్చి మనం మండల్ కన్వీనర్ గా, మహిళా కన్వీనర్ గా ఇస్తే ఆమె సేవలు మనకి చాలా అవసరం. ఆమె వల్ల అంటే వాణి గారు పరిచయం చేయక ముందు మాధురి ఎవరో మీకు తెలియదు? తెలుసు. ఫలానా వాళ్ళ కోడలని తెలుసు, కానీ అంతకన్నా మించిన సమాచారం మనకేం తెలుస్తుంది సార్? ఎంతో మంది ప్రజలు ఉంటారు, వింటుంటాము, మనకేం తెలుస్తుంది? అంతే తెలుసు. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు మాధురి గారు నాకు 7 ఇయర్స్ నుంచి పరిచయం అండి. నాకు కేసుల్లో టెక్కలని వచ్చారండి. టెక్కలే కచేరీ వీధిలో ఒక కేసు సంబంధించిన కేసులు అవి. సో అప్పుడు రావడం జరిగిందండి. అసలు నిజంగా చెప్పాలంటే ఆ కచేరీ వీధిలో కళింగ ఆరే వయసులో సంబంధించిన కేసు, విజయవాడ సంబంధించిన కేసు. సో ఆ సందర్భంలో ఆ మాధురి గారు అప్పటి నుంచే పరిచయము. అప్పుడు ఆమె ఒక కళాకారిణి అండి, ఒక డ్యాన్స్ మాస్టర్గా ఆమె ఉన్నారు. తర్వాత వేరే ఛానల్లో కూడా ఆమె ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. సామాజిక సేవ విషయంలో అప్పుడు ముందు నుంచి ఉన్నారు ఆమె. నేను చూశాను, డైరెక్ట్గా చూశాను. తర్వాత వాళ్ళు పెట్రోల్ బంక్ అప్పుడే ఓపెన్ చేయడం జరిగింది. సో అలాగే వాళ్ళ అత్తగారు కూడా వీళ్ళకి పేద పిల్లలకి కూచిపూడి, భరతనాట్యం నేర్పడం, అలాగే కోలాటం ఏవైతే ఉన్నాయో ఇవి నేర్పడం, ఈ సామాజిక కళల పట్ల ఫస్ట్ కానీ ఆమె సామాజిక దృక్పథం ఉంది. తర్వాత ఇంకొక విషయం చెప్పాలి. వాళ్ళ ఫ్యామిలీ పక్క టీడీపీ, వాళ్ళ భర్త ఈ రోజు కూడా ఆయన టీడీపీ. మరి కాదు సార్, టీడీపీ ఫ్యామిలీ మీ వైసీపీలోకి అదే వచ్చి తీసుకొచ్చారు కదా, వాణి గారు తీసుకొచ్చారు కదా, బ్రెయిన్ వాష్ సార్. వాళ్ళు టీడీపీ సార్ ఫ్యామిలీ. ఈమె మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద టిక్ టాక్స్, సాంగ్స్, రీల్స్ చేస్తుండేది. ఈమె ఎందుకు చేస్తుండేదంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని మాధురి అన్నది ఒక ఇండికేషన్ వచ్చింది ప్రజలకి. అది దువ్వాడ వాణికి కూడా వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి ఫేవరెట్ అయినప్పుడు మాధురి, మరి ఆమెను మనం తీసుకుంటే మహిళలతో ఎక్కువ రిలేషన్స్ ఉన్నాయి, 2-3 వేల ఓట్లు మనకు అదనంగా కలిసి వస్తాయని దువ్వాడ వాణి ఎత్తుగడ. సరే, పార్టీ బలోపేతం కోసం మాధురిని తీసుకురావడం, అదే మాధురి పార్టీ బలోపేతం కోసం మాధురిని తీసుకొస్తే నష్టం లేదు సార్, తప్పేం కాదు, మంచిదే. అలా తెచ్చేటప్పుడు మండల మహిళా కన్వీనర్ పదవి ఇవ్వాలంటే నేను అధిష్టానంతో మాట్లాడి ఏర్పాటు చేశాను సార్. బాగానే నడుస్తుంది కార్యక్రమం, బ్రహ్మాండంగా కార్యక్రమాలు నడుస్తున్నాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నడుస్తుంది. అన్ని నడుస్తున్నటువంటి తరుణంలో సడన్ గా ఒక 3-4 నెలలు గడిచిన తర్వాత ఆమె సడన్ గా ఒక స్టాండ్ తీసుకున్నారు. మాధురికి దువ్వాడ శ్రేణికి సంబంధం ఉంది, మాధురికి మా ఆయనకి సంబంధం ఉంది అని క్యాడర్ దగ్గర పార్టీలోను. ఆ పాయింట్ ఇక్కడ ఆగుదాం. మీకు వాణి గారికి అన్నాళ్ళు 20 ఏళ్ల క్రితం నుంచి గొడవలు ఉన్నప్పటికీ కూడా 2 ఏళ్ల నుంచి డిస్టెన్స్ ఉంది. ఆ ఇంటికి మీరు, మీ ఇంటికి ఆవిడ రాకుండా అప్పుడే కరెక్ట్గా 2 ఇయర్స్కి అబౌవ్ 2.5 ఇయర్స్కి మాధురి పరిచయం అయ్యారు. మాధురి పరిచయం అయిన తర్వాతే మీకు వాణికి విడిపోయేంత గ్యాప్ పెరిగింది. ఎప్పుడైతే మాధురి వచ్చి యాక్టివ్ గా పనిచేస్తున్నారో, మాధురికి నాకు లేనిపోని రిలేషన్స్ కలిపి పార్టీ ముందు, కేడర్ ముందు, ప్రజల ముందు అసభ్యంగా మాట్లాడుతూ ఆఖరికి అధిష్టానం వద్దకెళ్ళి మరి దువ్వాడ శ్రీనివాస్ కి మాధురికి సంబంధాలు ఉన్నాయి, ఈయన పోటీ చేస్తే గెలవడు, ఈయనకు చాలా చెడ్డ పేరు ఉంది, ఆ టికెట్ నాకివ్వండి, నాకివ్వకపోతే నేను చెప్పినంత మాత్రం జగన్ గారు నమ్ముతారా సార్? నాకు ఆ టికెట్ ఇవ్వండి, ఈయనతో నాకు డివర్స్ ఇవ్వండి, లేకపోతే నేను చస్తాను అనే మాటలు ఏంటి సార్? అవి అయినా చిన్న మాటలా? అయినా ఇవ్వలే టికెట్ ఇవ్వలేదు అధిష్టానం. నేను కన్విన్స్ చేశానని చెప్తున్నాను సార్.
నేను అధిష్టానాన్ని కన్విన్స్ చేసి మరెందుకు మా ఇంటి గొడవ మీ ముందు తెచ్చిపెట్టారు. 4 నుంచి 5 సార్లు అధిష్టానం కన్విన్స్ చేశారు సార్ మా ఇద్దరిని కూర్చోబెట్టి. మాకు ఒక కౌన్సిలింగ్ చేశారు. కౌన్సిలింగ్ చేసి చెప్పాల్సిందంతా చెప్పారు. చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నా టికెట్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళారు వాణి. వెళ్ళి గొడవ పడి ఈ రకమైన మాట్లాడిన తర్వాత మరెందుకు ఇంత ప్రాబ్లం వస్తున్నప్పుడు ఈ టికెట్ నేను పోటీ చేసి అర్థం లేదు, ఆమెకే ఇచ్చేద్దామని నేనే 100 మెట్లు దిగి తగ్గి ఆమెకి ఇచ్చాను సార్. భార్య అయితే ఏంటి నేనైతే ఏంటి అని ఇచ్చానే తప్ప నేనే స్వార్థపరుణ్ణి అయితే, ఆమె అవ్వకూడదు అనుకున్న వాడిని అయితే, ఆమెలాగే ఆలోచించిన వాడిని అయితే నేను ఆ టికెట్ వదులుకోను సార్. కానీ కర్మవశాత్తు అన్యాయంగా నన్ను నుంచి టికెట్ తీసుకుంది కాబట్టి అభాండాలు వేసి తప్పు చెప్పి అదే ఈ రోజు ఏమైంది, బూమరాంగా టికెట్ మళ్ళీ నా దగ్గరికి రావాల్సి వచ్చింది. నేను పోటీ చేయడం జరిగింది. ఏమి ప్రొజెక్ట్ చేశారని పక్కన పెడితే మీకు మాధురి గారికి ఉన్న రిలేషన్ ఏంటి సార్? ఎప్పుడైతే ఇలాంటి దుష్ప్రచారాలు చేసి ఆమె జీవితాన్ని నడి రోడ్డు మీదకి లాగి అత్తవారు కన్నవారికి దూరం అయిపోయిన పరిస్థితుల్లో నేటికి ఏడాదిగా భర్త కూడా ఆమెకి మాట్లాడినటువంటి పరిస్థితుల్లో అందరి సభ్య సమాజం దగ్గర కూడా తలదించుకున్న పరిస్థితుల్లో 3 చిన్న పసిపిల్లలతో కూతుళ్లతో ఆలోచిస్తూ నాకు ఒకసారి ఫోన్ చేసింది సార్. సార్ నాకు ఇలా పరిస్థితి ఉంది, నాకు చాలా ఒత్తిడిగా ఉంది, చాలా డిప్రెషన్ లో ఉన్నాను, చచ్చిపోదాం అనుకుంటున్నాను అని నాకు ఫోన్ చేసేటప్పటికి నేను విజయవాడలో ఉన్నాను సార్. విజయవాడలో ఉండేటప్పుడు ఒక్కసారి నువ్వేమనుకోకపోతే ఫ్లైట్ కి రా, నేను మాట్లాడతానని చెప్పి రప్పించాను సార్. రప్పించి హోటల్లో కూర్చొని అన్ని నచ్చజెప్పి ఇలా చేసుకోవటం కరెక్ట్ కాదు, నీకు జరిగింది అన్యాయమే, ఒక పెద్ద కుటుంబంలో ఉన్నటువంటి నిన్ను రాజకీయాల్లోకి తీసుకువచ్చి దువ్వాడవాణి ఒక ఎత్తుగడతో నిన్ను పావుగా వాడుకొని స్కేప్ గోట్ చేసి నిన్ను బలిపశం చేసి నన్ను అబాస్పాల్ చేసి ఆ టికెట్ తను పొందడానికి 2004లో ఇదే ప్రయత్నం చేశారు. 2024లో కూడా ఇలాగే బ్లాక్ మెయిల్ చేస్తూ మళ్ళీ టికెట్ పొందడానికి ప్రయత్నం చేశారు. సారీ, మా కుటుంబం నుంచి నీకు అన్యాయం జరిగింది అని నేను నచ్చజెప్తున్న సమయంలో తను ఇమోషనల్ గా మాట్లాడుతూ యాంటీ రూమ్ లోకి వెళ్ళింది సార్. హోటల్లో యాంటీ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత వెంటనే నేను ఒక నిమిషం పాటు ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాను. నాకు ఎందుకు అనుమానం వచ్చి రూమ్ లోకి వెళ్ళేటప్పటికి ఆల్రెడీ తను చున్నీ కట్టుకుని హ్యాంగ్ చేసుకుంది ఫ్యాన్ కి. హ్యాంగ్ చేసుకునేటప్పుడు ఎలా రక్షించాలో నాకు ఒకటి తెలియక అర్థం కాక వెళ్ళి ఇలా నెక్కి ఇలా అడ్డం పెట్టాను సార్. అడ్డం పెట్టి జస్ట్ మరొక్క క్షణం అయితే హ్యాంగ్ అయిపోయి ఉండేది. నేను తప్పించి ఆమెకి మళ్ళీ బయటకు తీసుకొచ్చి చివాట్లు పెట్టి నచ్చజెప్పి అప్పుడు నేనేం చెప్పానంటే, నీవేమి ఆందోళన చెందవలసిన అవసరం లేదు, నా కుటుంబం వల్ల నీకు నష్టం జరిగింది కాబట్టి నేను భరోసాగా ఉంటాను, నువ్వేమి ఇబ్బంది పడొద్దు, నీకు ఏదైనా అవసరం డబ్బు నేను ఇవ్వాల్సిన అవసరం అమ్మాయికి లేదు సార్. ఆ అమ్మాయికి వైజాగ్ లో హౌసెస్ ఉన్నాయి, ఒక పెట్రోల్ బంక్ మంచిగా ఉంది, ఇన్వెస్ట్ చేసింది అనే ప్రచారం కూడా నడుస్తుంది. చూడండి సార్ చెబుతా. ఎప్పుడైతే ఆ అమ్మాయికి మళ్ళీ నేను ఓదార్పు చేసి పంపించిన తర్వాత నేను ఒక ఏడాది కాలం పాటు మా ఇంట్లో ఉన్నాను. ఎప్పుడు మా వైఫ్ తాళం వేసేసిన తర్వాత, ఇంటికి వాణి తాళం వేసేసిన తర్వాత గత్యంతరం లేక అమ్మ దగ్గర ఉండాల్సి వచ్చింది. ఒక ఏడాది తర్వాత ఇలా పలాసలో ఉంటే ఎలా జరుగుతుంది, టెక్కల్లో మరి ఉండకపోతే ఎలా అని నా సోదరుడు దువ్వాడ శ్రీధర్ నేను అందరం మేము కలిపి ఒక స్థలం ఎక్వైర్ చేసాం సార్. పార్వతీశం అనే వ్యక్తి దగ్గర స్థలం కొని అక్కడ ఒక నిర్మాణం చేసుకోవడానికి వాణి గారి సంబంధించిన ఏదో ప్లేస్ అమ్మి వచ్చిన డబ్బులంట. సరే సార్, ప్లేస్ అమ్ముంటే దాని డాక్యుమెంట్ చూపించమన్నాడు సార్. వాణి గారికి చెందిన ఆస్తి అయినప్పుడు వాణి గారి పేరున ఉండాలి, వాణి గారి పేరున ఉండాలి, లేకపోతే వాణి గారికి ఎవరైనా ట్రాన్స్ఫర్ చేసిన పేరునైనా ఉండాలి, వాణి గారి దగ్గర నుంచి మాకు దగ్గర పడినట్టయినా ఉండాలి. ఒక ఎవిడెన్స్ చూపించమనండి సార్. ఆ ఎవిడెన్స్ బట్టి మాట్లాడదాం సార్. సార్ నా ఆస్తులన్నీ నా స్వార్జితం, నా ఆస్తులకు సంబంధించి వాణి నుంచి గాని రాఘవరావు దగ్గర నుంచి గాని ఏ ఆస్తి అయినా ట్రాన్స్ఫర్ అయినట్టు గాని, మాకెప్పుడైనా గాని ఒక బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వచ్చినట్టు గాని వాళ్ళకి చూపించమనండి సార్ ఎవిడెన్స్. నా డబ్బులు ఆమెకున్న స్వరమే అది సార్. నా ఆస్తి లుంగి షర్ట్ తో వచ్చాడు, నా అధికారం, నా రాజకీయం, నేను హోదా, నేను పెద్ద మనిషిని, నాకు డబ్బులు ఉన్నాయి, వీడెవడు, వీడికి ఏముంది, ఈ వాదన ఎప్పుడు తనకు అలవాటే. తనకు అలవాటు ఉన్నటువంటి నైజం అది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పిన దాని మీదే సార్. విషయం ఏంటంటే ఇప్పుడు చూశారు మాధురి గారు ఎలా పరిచయం చేశారు, మాధురి గారితో జీవితాన్ని షేర్ చేసుకోవడానికి అది ఏ రిలేషన్ అనేది పక్కన పెట్టేస్తే తను చెప్పింది అంటే అడల్టరీ రిలేషన్ అని చెప్పింది. ఈ అడల్టరీ రిలేషన్ ఎట్లా చూడాలి? ఎందుకంటే మాధురి తన కుటుంబానికి డైవర్స్ ఇవ్వలేదు, దువ్వాడ శ్రీనివాస్ గారు తన కుటుంబానికి డైవర్స్ ఇవ్వలేదు. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వీళ్ళు అడల్టరీ రిలేషన్ ఉంటాను సరిపోతాం, కానీ మన సాంప్రదాయాలు, మన విలువలు,
మనం పాటిస్తున్నటువంటి దాని ప్రకారం అది కుదురుతుందా ఏంటి పరిస్థితి? అలా కాదు సార్, ఇక్కడ మనం ఆలోచించాలి. చెప్పండి. ఇప్పుడు సార్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఉమ్, ఒక మహిళ మీద సరే ఏదైనా కానీ అభానాలు కానీ ఏదైనా కానీ ఒక రకమైన డిప్రెషన్ గురైనప్పుడు ఉమ్, అక్కడ మాట్లాడే మాటలకి ఎలాంటి విలువ ఉండదు. ఉమ్, ఎందుకంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఉమ్. మన సౌండ్ మైండ్ కలిగి ఉందా లేదా సౌండ్ మైండ్ లేదా అనే దాని మీద మాట్లాడే మాటను బట్టి అంటే మీ క్లయింట్ ఒక్క నిమిషం సార్, ఇక్కడ నా క్లయింట్ కాదు, ఆమె నా క్లయింట్ కాదు, ఉమ్. నేను ఒక న్యాయవాదిగా జనరల్ గా చెప్తున్నాను. నేను అడుగుతున్నా, ఇప్పుడు మీరు క్లయింట్ గా అడుగుతున్నా, మీ క్లయింట్ దువ్వాడ శ్రీనివాస్ గారితో ఉన్న రిలేషన్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? అలా కాదు వినండి. ఇప్పుడు రిలేషను అనే దాంట్లో చాలా మీనింగ్స్ ఉంటాయి. ఓకే. ఆ పదానికి చాలా మీనింగ్స్ ఉంటాయి. ఉమ్, ఇప్పుడు ఆమె నేను ఇట్లా అంటే ఆ పదాన్ని వాడలేక ఆమె ఆ పదం వాడారు తప్ప ఆ డిప్రెషన్కి గురైన వ్యక్తి ఎలాంటి పదాలు వాడతారు? ఉమ్, మీరు ఆ యొక్క మానసిక ఒత్తిడిలో ఆమె ఆ పదం వాడండి కానీ. ఉమ్. సో వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉంది ఒకవేళ మీరు అంటే ఆమె చెప్పింది కాబట్టి నేను అడుగుతున్నా. అంతేలేండి, ఒక్క నిమిషం. ఇక్కడ ఆమె చెప్పింది కానీ నేను కూడా చూశాను, ఉమ్, అది వేరే. ఆమె చెప్పిందని కాదండి ఇక్కడ. ఉమ్, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో లేకపోతే ఈ 1 year కాలంలో సార్ చెప్పినట్టు ఇద్దరి మధ్య జరిగింది అనేది వాళ్ళు చెప్తున్నారు, ఇది చెప్తున్నారు కదా. ఉమ్, ఇప్పుడు వాణి అనేమో మరి ఆ టైంలో ఎందుకు ఖండించలేకపోయింది? ఇప్పుడు ఉదాహరణ సార్, ఒక భార్యాభర్తలు వేరే వాళ్ళు ఉన్నప్పుడు ఉమ్, ఏ భార్య ఊరుకోదు ఈ ప్రపంచంలో. ఒక విషయం, చిన్న ఫోన్ కాల్ వస్తేనే చూస్తారు ఇంట్లో జనరల్గా, ఒక మెసేజ్ వస్తేనే చూస్తారు. ఒక అమ్మాయి ఒక ఏదైనా ఫోన్ నెంబర్ ఎవరిది, అమ్మాయి ఎందుకు మాట్లాడదు ఏంటని రకరకాల వేధించే జనరల్గా మాట్లాడుతున్నాం. భార్యాభర్తల మధ్య అలాంటి రిలేషన్, గొప్ప రిలేషన్లు ఉంటాయి. అలాంటప్పుడు 2 yearsలో ఆమె ఇంతవరకు ఇతను కూడా ఏమనలేదు. సో ఏమనలా, అప్పుడే ఖండించేయాలి కదా. ఇప్పుడు అంటే ఆమె చెప్పింది దీన్ని క్వశ్చన్ మీడియా ఆమె కూడా చేసింది. నేను కుటుంబ సంబంధాలు కాబట్టి బయట ఇప్పుడైతే ఇప్పుడు అదే సార్ కూడా అదే చెప్తున్నారు. అది వీరంత వరకు మధ్యవర్తుల ద్వారా పెద్ద రకం ద్వారా సంపాదించుకున్నాను, కానీ అది చివరికి కూతురుని ఇంటికి రాని కాడికి ఏర్పడింది. దానికి కూడా 1 year టైం ఇప్పుడు ఆయన అదేనండి, వాళ్ళు తన తప్పు తాను తెలుసుకున్నారు. ఇప్పుడు అది జరిగింది 8 days బ్యాక్ అండి. ఇప్పుడు 8 days బ్యాక్ నుంచి అదే జరుగుతుంది కదా. ఇప్పుడు శ్రీనివాసరావు గారు కానీ వాణి గారు కానీ వీళ్ళందరూ తమ తప్పులు, వీళ్ళందరూ మాధురి గారు కానీ తన తప్పులు తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ రోజు శ్రీనివాసరావు గారు 5 డిమాండ్లు పెడితే కూడా ఒప్పుకున్నారు సార్. ఒక్క డిమాండ్ తప్ప మీరు అన్న 5 డిమాండ్ శ్రీనివాస్ గారు ఏం డిమాండ్ పెట్టారు మీ ముందు ఒకసారి చెప్పండి సార్. శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఇది కూడా చెప్పాలి. 32 కోట్లు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు 32 కోట్లు 90% ఆయన ప్రాపర్టీలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సార్, అదే అడగండి, ఆయన అడగండి. అది పబ్లిక్ డిమాండ్ ఏంటనేది. ఇప్పుడు దువ్వాడ వాణి గారు రకరకాల అలిగేషన్ తో వచ్చారు సార్. మొదటి రోజు ఇమోషనల్ గా వచ్చారు. ఏంటి ఇమోషనల్? నాన్నని కలవడానికి పిల్లలు వస్తే గేటు కూడా తీయలేదు. నంబర్ 1 ఇమోషన్. అంటే నేను ఒక మూర్ఖుడిలా, గేటు తీయని వ్యక్తిలా. సార్ నేను పాపాలు వచ్చారని నా కింద సెక్యూరిటీ చెప్పిన తర్వాత కిందకి వెళ్ళాను, తలుపులు తీయడానికే వెళ్తున్నాను. అదే సెక్యూరిటీ మళ్ళీ నన్ను ఆపారు. సార్ బయట వేరేగా ఉంది వాతావరణం, ఒకసారి మీరు చూసుకుని వెళ్ళండి అని. వెంటనే సర్వేలెన్స్ కెమెరాలో చూసాను. ఒక్క నిమిషం సార్, సర్వేలెన్స్ కెమెరాలో చూసాను. ఇది 8వ తారీఖు సాయంత్రం చెప్తున్నాను సార్. నేను సర్వేలెన్స్ కెమెరాలో ఒక 50-60 మంది అన్నోన్ పర్సన్స్, అంటే టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళు, మా పార్టీకి చెందిన వాళ్ళు అయితే మాకు తెలుస్తుంది. అన్నోన్ పర్సన్స్, కారాలు, నిచ్చెనలు, రూప్స్, గుణపాలు, మీడియా, తండ్రిని కలవడానికి వచ్చినటువంటి పిల్లలతో యాక్స్ పట్టుకొని వచ్చారు సార్. ఎందుకంటే జనం చూసింది కాదు, జనం చూసింది చెప్తున్నాను. మొదటి రోజు కాదు, 2వ రోజు మీరు కూతుర్ల మీద కర్ర పట్టుకోవడం చూశారు, మీరు కూతురు మీద వాణి గారి మీద బూతులు తిట్టడం చూశారు. కానీ కూతుర్లు గుణపాలతో వచ్చారు అని మీరు చేస్తున్న కామెంట్ ఏదైతే ఉందో అది కొద్దిగా పెద్ద కామెంట్. అందుకని మళ్ళొక్కసారి నొక్కి అడుగుతున్నాను, కరెక్షన్. నా పిల్లలు ఎలా రాలేదు, నా పిల్లల్ని పంపిస్తూ ఈ ఏర్పాట్లన్నీ వాణి గారు చేశారంటున్నాను నేను. నా పిల్లల్ని పంపిస్తూ తండ్రిని కలవడానికి వెళ్తున్న పిల్లలకి తెలవదా? తెలుసు సార్, తెలుసు సార్. నా పిల్లలు ఈ రోజు కూడా ఆమె చేత మ్యానిపులేట్ చేయబడారు. ఆ విషభూజాలు నాటి తండ్రి మీద శత్రుభావాలు పెంచి నన్నే ప్రశ్నించేటట్టు తయారు చేసిన దువ్వాడవాణి 2 ఏళ్ల నుంచి ఇదే విధంగా ప్రవర్తిస్తుంది సార్. ఇప్పుడేంటి అంటే గతంలో ప్రవర్తన వేరు, 24 నుంచి ప్రవర్తన మరో వేరు. ఆ రకంగా ఆమె చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఆ పిల్లలు వచ్చేటప్పుడు ఈ వాతావరణంలో వచ్చారు. ఇన్నింటికి నేను ఇంకో మాట చెప్తున్నాను సార్. పిల్లలు వచ్చేటప్పుడు మీడియా ఎందుకు సార్? మీడియాకు వాణి ఫోన్ చేసింది. సరే నేను తలుపు తీయలేదు సార్, ఎందుకంటే ఈ వాతావరణం చూసిన తర్వాత. 2వ రోజు సాయంత్రం 8-9 గంటల వరకు నేను పలాస వెళ్ళాను. పలాస నుంచి రాలా, పలాస నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ముందు రోజు ఏం చెప్పింది వాణి? నా పిల్లలు మాత్రమే అక్కడికి వెళ్తామంటున్నారు, నేను వెళ్ళను, నాకు అవసరం లేదు, పిల్లలకు వద్దని చెప్పాను, అయినా నా మాట వినట్లేదు, అందుకే పిల్లలు వద్దంటున్నా వెళ్ళారు, నాకు సంబంధం లేదన్నది.
రెండో రోజు మాత్రం తనే స్వయంగా వచ్చి ఆ ఏ గుణపాలు అయితే చెప్పానో రెండో రోజు అవి ఉపయోగించి గేట్లు విరగ్గొట్టి ఆ ఇంటికి ఉన్నటువంటి డోర్స్ ని, టాటా స్టీల్ డోర్స్, ఆ డోర్స్ ని పవర్ బ్లేడ్స్ పెట్టి కట్ చేసి లోపలికి వెళ్తున్న సమయంలో నేను అక్కడికి ఇప్పుడు వచ్చాను సార్. ఇంతకీ సార్, మీ ఆ ఇంటి ఇల్లు డబ్బు మీదే- ఎక్కడిది? ఆ ఇంటి డబ్బు ఎక్కడిది? ఇందా సారీ ఇందాక కట్టేనట్టు సార్ మీకు ఒక విషయం చెప్పాలి సార్, నేను క్లారిటీ ఇవ్వాలి. మీ ఇంటి మీదకి నేను ఒక రాయి విసిరాను అనుకోండి, మీకు సహజంగా కోపం వస్తుంది, నా మీద ఆవేశపడతారు. అవును. నేను అలాగే ఇంటికి వచ్చేటప్పటికి అది ఎవడో వచ్చి నా డోర్లు కట్ చేస్తుంటే కట్ చేసిన వాడి మీద మరొక 5గురు అక్కడ ఉన్నారు సార్. ఆ 5గురు మీద కట్టలు తెచ్చుకునే కోపం వచ్చింది. ఆ కోపంతో అక్కడ ఉన్న కర్రను తీసి వాళ్ళకి మీదకి వెళ్ళిపోయాను. వెళుతున్నటువంటి సందర్భంలో నా కూతుర్లు వాణి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వస్తుండేటప్పుడు అదే కర్ర నేలకు కొట్టి మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయి, నా విజువల్స్ చూసుకోండి ఒకసారి, నేలకు కొట్టి వెళ్ళిపోయాను. అంటే మీరు కర్ర చూపించింది భార్య పిల్లల మీద కాదా? చచత తన ముందున్నటువంటి 5గురు మీద సార్. ఎవరైతే డోర్ కట్ కానీ చేస్తున్నారో వాళ్ళని మీరు బూతులతో తిట్టడం విజువల్ ఉంది కాబట్టి అడుగుతున్నాను. తిట్టాను సార్. వాళ్ళకి కాదు, సార్ నేను ఇప్పుడు అభ్యంతరం లేదంటే ఆ పదం వాడతాను. వాడచ్చా? నేనేమని తిట్టాను అన్నది నేను తిట్టాను అన్నది వాడచ్చా సార్? లంజా కొడకల్లారా అని కర్ర పట్టుకొని వెళ్ళాను. అంటే ఎవరైతే ఐదుగురు కట్ చేయాలనుకున్నారో 5గురు మీద 5గురు కంప్లైంట్ ఇచ్చారు సార్. పోలీస్ స్టేషన్ లో వాళ్ళ మీద కంప్లైంట్ ఉంది. ఆ 5గురు మీద కోపంగా వెళ్ళాను. శ్రీనివాసరావు ఇక్కడ మీరు చెప్పాల్సిన హెంచ్ మ్యాన్, ఆల్ రౌడీస్ ఆర్ గోండాస్, అది కదా మీరు చెప్పేది. వాళ్ళని తిట్టారు మీరు. వాళ్ళనే తిట్టాను సార్. నేను వీళ్ళని ఎందుకు తిడతాను? అలా తిట్టాలనుకుంటే ఇప్పుడు 8 రోజుల నుంచి ఉన్నాను. కనీసం నేనేమైనా మాట్లాడానా? తలుపులు కొడుతూనే ఉన్నారు, బయట గొడవలు చేస్తూనే ఉన్నారు. సార్ 5 డిమాండ్ల ముందు మీకు కుదిరితే వాణి గారిని లైన్ లో తీసుకోండి. ఆమె కనుక ఫోన్ ఎత్తే క్లారిటీ వస్తుంది. ఆమె ఫోన్ ఎత్తట్లేదు, మామూలు ట్రై చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు ఆమె ఫోన్ ఎప్పటి నుంచి ఎత్తట్లేదు సార్? మార్నింగ్ నుంచి మనం ఎన్నిసార్లు ట్రై చేసాం? నిన్న సార్ ఎప్పటి నుంచి ఎత్తట్లేదంటే నాకు బాగా తెలిసి మాధురికి DNA టెస్ట్ ఒక్కసారి ఏమి మీకు అభ్యంతరం లేదు అనుకుంటే, అంతా రికార్డ్ అవుతుంది కాబట్టి మీ ఫోన్ నుంచి చేస్తారా? నేను చెయ్యను సార్. నేను ఎందుకు చేస్తాను? మేము చేస్తున్నాం. మా ప్రియాంక ట్రై చేస్తూనే ఉంది. ఫోన్ కలిపినా స్పీకర్ ట్రై చేస్తుంది. చెప్పండి మీరు చెప్పండి సార్. 5 డిమాండ్ ఏంటి చెప్పండి. 2 ఏళ్ల నుంచి నేను ఫోన్ చేయట్లేదు, నేను ఎందుకు చేస్తాను? చెప్పండి మీ 5 డిమాండ్ సార్. ఆ సందర్భంగా అది జరిగిందే తప్ప తను నిన్న మధ్యాహ్నం నిన్న ఉదయం నుంచి కూడా ఆమె మీడియాకి రెస్పాండ్ అవ్వట్లేదని నాకు తెలిసింది. ఎందుకు అవ్వట్లేదో నాకు తెలియట్లేదు సార్. 5 డిమాండ్ పెట్టినప్పటి నుంచి కావట్లేదా? సార్ శ్రీనివాసరావు గారు, మనం డిస్కస్ చేసుకున్నప్పుడు మీరు సరే 5 డిమాండ్లు మీరు చెప్తారు కానీ మీడియా పరంగా మీరు దాంట్లో మీ యొక్క ఆస్తి మొత్తం ఇదొక నాకు చెప్తే చాలా క్లారిటీ వస్తుంది. మొత్తం మన అందరికి తెలియాలి. ఇది మీరు 30 years కష్టపడి మీ రక్త మాంసాలు ధారపోసి మీరు దాదాపుగా మీరు సంపాదించిన ఆస్తి సుమారుగా ఒక 32 కోట్లు మీరు చెప్పడం జరిగింది. దాంట్లో మీరు 90% సార్ అది ఎంతనా కానీ మీరు 90% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కదా? మీడియా ముఖంగా చెప్తున్నాను. నా స్వార్జితంగా, నా కష్టార్జితంతో నేను ఎవరి సహకారం అంటే రాఘవరావు గాని వాణి గాని సహకారాలు తీసుకోకుండా నా స్వంతంగా సంపాదించిన ఆస్తి ఇప్పుడు మొత్తం విలువ ఇంచుమించు 32 కోట్లు. 32 కోట్లు. కొంచెం అటు ఇటుగా ఒకటి ఎక్కువ అవచ్చు, 2 తక్కువ అవచ్చు, చెప్పలేను. మీ మాట కట్ట వస్తున్నా, దాని మీద అప్పులు కూడా క్లియర్ చేసి ఇచ్చే బాధ్యత మీదే కదా? అది 1 కోటి రూపాయలు కానీ 2 కోట్లు కానీ అప్పులు క్లియర్ చేసి ఇస్తామన్నాను. అందులో ఒక 3 కోట్ల విలువైనటువంటి బిల్డింగ్ ఏదైతే ఇప్పుడు నేను ఉంటున్నానో, ఏ గొడవ కోసం అయితే వాళ్ళు ఇప్పుడు ఆ బిల్డింగ్ దగ్గరికి వచ్చి తలుపులు కోసారో, కట్ చేశారో, ఆ బిల్డింగ్ మాత్రమే నాకు విడిచిపెట్టమంటున్నాను. ఒక 10% విడిచిపెట్టమంటున్నాను సార్. ఒక మీరు మీకు కూడా నాలెడ్జ్ ఉంది, అది కూడా వదిలిపెట్టమంటున్నారా? అది కూడా వదిలిపెట్టమంటున్నారు సార్. అది కూడా వదిలిపెట్టం అని అంటున్నారా? అది ఆ బిల్డింగ్ కూడా మాకు రాసిచ్చేయాలి అంటారు. మరి నేను ఎక్కడికి పోవాలి సార్? నేను ఒకటి విన్నది మిమ్మల్ని అడుగుతాను. మీ తదనంతరం, సారీ టు ఆస్కింగ్, మీ తదనంతరం ఆ బిల్డింగ్ మాకు ఇవ్వండి, అంత వీలునామా రాయండి అని అడుగుతున్నట్టు సమాచారం కదా సార్? నేను 5 కోరికల్లో ఫ్యాక్టరీ ఒకటి 25 కోట్లు విలువ చేసే ఫ్యాక్టరీ సార్, గ్రానైట్ ఫ్యాక్టరీ. 2 ఈ బిల్డింగ్ సార్. ఇది టెక్కల్లో వెంకటేశ్వర కాలనీలో బిల్డింగ్ సార్.
6 అవును, కోట్లు వెంకటేశ్వర సార్ ఈ కాలనీ బిల్డింగ్. బిల్డింగ్. 6 కోట్లు ఖర్చు పెట్టి కట్టాను సార్. ఈ భవనంలో వాళ్ళు ఉండొచ్చు సార్, కానీ ఇందులోనే ఉన్నారు వాళ్ళు. నేను 2 ఏళ్ల క్రితం వరకు ఇందులోనే ఉన్నాను, ఇదే బిల్డింగ్ లో. కానీ ఈ బిల్డింగ్ నుంచి ఇప్పుడు వచ్చి ప్రస్తుతం నేను ఉన్నటువంటి బిల్డింగ్ కి కార్ షెడ్ లో ఉంటున్నాము, దోమల్లో ఉంటున్నాము, పిల్లలు వస్తే తలుపు తీయలేదు. ఏంటి సార్ అబండాలు? ఈ బిల్డింగ్ నేను మీకు విడిచిపెట్టేస్తాను, ఇప్పుడు ఈ బిల్డింగ్ కూడా రాసిచ్చేస్తున్నాను. రెండోది సార్, ఈ బిల్డింగ్ లో హాయిగా వాళ్ళు దర్జాగా ఉండొచ్చు, అలాగే ఆ ఫ్యాక్టరీ కూడా వాళ్ళే తీసుకోవచ్చు. పిల్లలకి చదువులు, పెళ్లిళ్ళు అన్ని నా బాధ్యత. వాళ్ళ జీవితం అంతా నేనే చూసుకుంటాను, సంబంధం లేదు దువ్వాడ వాణికి. అన్ని నేను ఇంతవరకు ఎలాగైతే వాళ్ళకి అన్ని చూసుకున్నానో ఇక్కడి నుంచి కూడా అలాగే చూస్తాను. ఇంతే కాదు, గొడవ వచ్చిన దగ్గర నుండి ఈ రోజు వరకు ఇంచుమించు 16 నెలల్లో, అంటే గత ఏడాది ఏప్రిల్ 18వ తారీఖు నుంచి ఇప్పటి వరకు మొన్న 7వ తారీఖు వరకు కూడా 1,40,00,000 రూపాయలు ఇచ్చాను ఖర్చుల కోసం. ఎవిడెన్స్ ఉంది కదా సార్ మీ దగ్గర? ఎవిడెన్స్ ఉంది, స్టేట్మెంట్ ఉంది. వాట్సాప్ పెట్టమంటే వాట్సాప్ పెట్టండి సార్, వేస్తారు వాళ్ళు. వేస్తాం. వాట్సాప్ లో హాయ్ పెట్టండి సార్, మీకు పెడతా. వాట్సాప్ లో బ్యాంక్ ట్రాన్సాక్షన్ తో సహా పెడతా. దువ్వాడ గారు నా నెంబర్ మీ దగ్గర ఉంది, పెట్టండి సార్. ఇప్పుడు 16 నెలల్లో సుమారు 1,80,00,000 మీరు ఇచ్చింది అంటే 1,18,00,000 బ్యాంక్ ట్రాన్సాక్షన్, మిగతా 12 లక్షలు ఫోన్ పే ట్రాన్సాక్షన్. అవి ఉన్నాయి కదా సార్ మీకు? అంటే జనరల్ గా మొత్తం మీరు నెలకు మెయింటెనెన్స్ కింద 15 లక్షలు ఇచ్చినట్టుగా సుమారుగా 15 లక్షలు. అంతే సార్, నేను పంపిస్తాను మీకు. ఇది దయచేసి మీరు ఇది వేయాలండి, ఇది కూడా వేయాలి, ఫ్యాక్ట్ వేయాలి. ఎందుకంటే ఆయన ఆర్థికంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, ఆర్థికంగా ఈ మాట్లాడిన గ్యాప్ ఉన్న 2 years లో కూడా మీరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారంట. ఎవిడెన్స్ ఉంది కదా మీకు ఆ డేట్స్ తో సహా ఇస్తాను సార్. సార్ ఏప్రిల్ 19 అంటే నేను ఈ మాట మళ్ళీ ఎందుకు అడుగుతున్నానంటే, మీ కూతురు నాతోనే మాట్లాడిన మాట ఏంటి అంటే, నేను దాదాపు 6 months గా ఫోన్ చేస్తున్నాను, మెసేజ్లు పెడుతున్నాను, మా నాన్న రిప్లై కూడా ఇవ్వట్లేదు, మీరేమో ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇస్తున్నాను మీరు చెప్తున్నారు. మీ పాప నాతో చెప్పిన మాట 6 నెలల నుంచి మా నాన్నకి, ఇవాళ మీడియా ముందుకు వచ్చామేమో కానీ 6 నెలల నుంచి మా నాన్న మేము ట్రై చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదా, కనీసం మెసేజ్ కూడా రిప్లై ఇవ్వట్లేదు. మీరు ఇప్పుడు ఫోన్ మీతో ఇంటర్వ్యూ ముగిసిన ఒక్క క్షణంలోనే నేను మీకు ఆ బ్యాంక్ స్టేట్మెంట్ పంపిస్తాను, అలాగే ఫోన్ పే డీటెయిల్స్ కూడా పంపిస్తాను సార్. ఓకే, మీరు వేసుకోవాలి. మీ కూతురు ఇవాళ కాకపోయినా రేపటికైనా నేను తీసుకుని అడుగుతాను, అడగండి, ఖచ్చితంగా అడుగుతాను సార్. అది కాక నేను ఏదైతే ఇప్పుడు నివసిస్తున్నానో ఈ గృహాన్ని నేను ఇవ్వలేను, ఇది ఒక్కటి విడిచిపెట్టండి అని నేను చెప్పాను సార్. అంటే దాంట్లో మాధురిగా డబ్బులు ఉన్నాయి అని అంటారు, నిజమేనా సార్? ఈ గృహం కట్టేటప్పుడు నా తమ్ముడు శ్రీధర్ ఈ స్థలాన్ని ఎక్వైర్ చేసే దానిలో కీలక పాత్ర వహించి కొంత ఆర్థిక సహాయాన్ని అందజేయటం, మేము ఇంకా స్థలాన్ని నమ్మినటువంటి పార్వతీశానికి మేము ఇంకా ఇవ్వాల్సి ఉండటం, ఈ కన్స్ట్రక్షన్స్ లో భాగంగా ఎలక్షన్ లో ప్రచారంలో భాగంగా మాధురి సుమారు 2 నుంచి 2,30,00,000 వరకు ఆమె కూడా వెచ్చించటం, ఇవన్నీ జరిగినవి మాలో. అంటే భర్తకు చెప్పించారా లేక ఇండివిజువల్ గా ఇచ్చారా అనేది కూడా చూడాలి. అంటే ఇప్పుడు అది కూడా మనం ఒకరోజు లైవ్ పెడతాం సార్. కొంత బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉంటుంది సార్, కొంత బ్యాంక్ లో ఉండొచ్చు, కొంత బ్యాంక్ ఉండొచ్చు, కొంత హ్యాండ్ క్యాష్ ఉండొచ్చు సార్. చెప్తాను, ఆ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి సార్ నా దగ్గర. ఇప్పుడు సార్ ఒక శ్రీనివాస్ గారు మీ మాట కట్టొస్తున్నాను, అంటే మాధురి గారితో మాట్లాడాను, హెల్త్ బాగాలేదు ఆమెకి, ఒక 2 days మీరు మాట్లాడాం కదా, సో ఆ ఎవిడెన్స్ కూడా వస్తుంది. ఇప్పుడు ఆ ఎవిడెన్స్ ఉంటే ఇప్పుడు ఈ సారు ఆమెకు బాకీ ఉన్నట్టు కదా, సో దాని మీద కూడా మేము వేస్తున్నాం సార్. ఇంకొకటి సరే, మిగతా మీరున్న ఇంటి తప్ప మిగతా అన్ని ఇవ్వటానికి రెడీ, కానీ ఒక చిన్న కంక్లూజన్ ఏంటంటే, ఒక నడుస్తున్న ప్రచారాన్ని మేము నడుతున్నా, సారీ ఫర్ ఆస్కింగ్, మీ రాజకీయ వారసత్వం దువ్వాడ వాణిది లేదు, మీ బిడ్డలది లేదు, మాధురిది. సార్ వారసత్వాలు ఇవ్వడానికి నేనేవండి సార్? ఇప్పుడు అక్కడే వచ్చిన గొడవ, మీరు మాధురిని కాదు, అసలు వచ్చిన గొడవే అక్కడ అనేది. ఇప్పుడు అంటే బయట నడుస్తున్న అంటే మీరు మాధురిని ప్రోబ్ చేస్తున్నారు, వాణిని పక్కన పెట్టేశారు. చెప్పండి. పాండురాజు సంపాదించిన రాజ్యం ధనాన్ని ధృతరాష్ట్రుడు అనుభవించాడు. అనుభవించినటువంటి రాజ్యం ధర్మరాజు రాజుగా ఉన్నాడు, అగ్రజుడైన కర్ణుడు మాత్రం దాసీపుత్రుడిగా ఉన్నాడు. ధర్మరాజు అనుభవించాల్సిన రాజ్యాన్ని ఆఖరికి దుర్యోధనుడు అనుభవించాడు సార్. దారాదత్తం చేస్తే రాజ్యం రాదు సార్, రాజ్యం వీరభోజ్యం, కష్టపడితే వస్తది. నేను అనుకుని మీకు దానం చేసేయడానికి విశ్వామిత్రుని కాను, దానం చేసేయడానికి. అది ఎవరి కష్టం, ఎవరి బాధ, స్వేదం, మన కష్టంలో నుంచి వచ్చేదే మన అధికారం.
మన హోదా, సరే మన వ్యాపారాల్లో వ్యాపారంలో ఆరితేరాలన్నా, రాజకీయ రంగంలో రావాలన్నా మెడలు వంచి ఒళ్ళు వంచి కష్టపడాలి. వెండి తెగిపోద్దు అంటే సార్. మీరు ఒక సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్ బాగా రజనీకాంత్ అంటారు, చెప్పారు. కష్టపడితే ఏది రాదు, వచ్చినా నిలబడదు అంటారు. కాదు, ఇంతకుముందు మీరు ఎన్టీఆర్ డైలాగ్ బాగా చెప్పారు. కానీ ఎన్టీఆర్ ఎలా లక్ష్మీ భారతి గారిని చేసుకున్నారో అప్పుడు తప్పని పరిస్థితిలో నేను ఆమెతో కలిసి సహజీవనం చేశానని మొన్న వాడారు. సార్, ఎన్టీఆర్ గారితో పోల్చుకోవడానికి ఈ భారతదేశంలో ఏ మానవుడికి సాధ్యపడదు ఈ సార్. ఆయన ప్రపంచంలోనే సార్, కారణ జన్ముడు. ప్రపంచంలో ప్రపంచంలో ఆయన కారణ జన్ముడు, కలియుగ రాముడు, కృష్ణుడు, మహానుభావుడు. ఆయనకి నేను అభిమాని, పిచ్చ అభిమాని. ఆయన సినిమాలన్నీ చూసిన వాడిని. ఆయన మాటలు, ఆయన డైలాగ్స్ డ్రెస్ పెడితే అదే సినిమాలందు కూడా చెప్పేస్తాను నేను. అంత పిచ్చ నాకు ఎన్టీఆర్ అంటే. ఎన్టీఆర్ గారి గురించి నేను అభిమానిగా అక్కడ ప్రస్తుతించవలసి వచ్చింది. ఎలా అంటే, రామారావు గారు ఇన్ని యోగాలు అనుభవించి, ఇన్ని యోగాలను సృష్టించి, ఇంత రాజకీయాన్ని సృష్టించినటువంటి ఒక గొప్ప మహా వ్యక్తి, మహా మనీషి ఆఖరిలో లక్ష్మీభారతిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటే ఆయనకి ఎటువంటి పరిస్థితులు ఆ పెళ్లి చేసుకోవడానికి దారి తీశాయో అందరూ విమర్శిస్తారే ఆ వివాహాన్ని. కానీ ఎటువంటి పరిస్థితులు దారి తీశాయో, అంతటి వాడికే అలా జరిగితే మనం ఎంత, మన బ్రతికెంత, మన స్థాయి ఎంత అని అన్నానే తప్ప నేను ఆయనతో పోల్చుకోవటం కాదు సార్. ఓకే, సరే, చివరిగా మీరు ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం ఇస్తానని మాటిచ్చి లైవ్కి వచ్చారు కాబట్టి అడుగుతున్నాను. మీరు వాణి గారితో విడాకులకి లీగల్గా వెళ్తున్నారు, అది మీ కండిషన్స్ లో కూడా ఉంది, కోర్టులో చూసుకుందాం అనే వరకు. సరే, ఒకరికి ఇష్టం లేకుండా కాపురం చేయమని కోర్టు కూడా చెప్పదు కాబట్టి మోస్ట్లీ రావడానికి అవకాశం ఉంది. ఏదైనా కరప్షన్ ఉంటే లాయర్ గారు చెప్పాలి, రావడానికి అవకాశం ఉంది. తను కూడా, మాధురి కూడా నేను డైవర్స్కి వెళ్తున్నాను అని చెప్పారు. సో మాధురి డైవర్స్కి వెళ్ళి, దువ్వాడ శ్రీనివాస్ డైవర్స్కి వెళ్ళి, ఆఫ్టర్ దట్ మాధురి దువ్వాడ శ్రీనివాస్ గారి రిలేషన్ ఎలా ఉండబోతుంది, అఫీషియల్ గా వివాహబంధం కాబోతుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆమెకి డివోర్స్ కాలేదు, నాకు డివోర్స్ కాలేదు. మాకు కేవలం సహకరించడానికి మాత్రమే 2 ఏళ్లలో 1 సంవత్సరం మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు, తర్వాత కాలంలో నేను టెక్కల్లో ఉన్నప్పుడు, ఎన్నికల ప్రచారంలో గట్టిగా తిరుగుతున్న రోజుల్లో ఒక ఐపాక్ టీం అని, ఒక కాల్ సెంటర్ అని పెట్టి డబ్బులన్నీ పెట్టుకుంటూ ఆర్గనైజ్ చేస్తూ నాకు భోజనాలు, సదుపాయాలు, ఏర్పాట్లన్నీ చేసి సహకరించిన వ్యక్తిగా నాకు దగ్గరైంది అమ్మాయి. దగ్గర అవటం మూలాన విపరీతంగా దుష్ప్రచారం చేశారు. దుష్ప్రచారం చేసి ఆయనకి మీకు సంబంధం ఏంటని అడిగారు. అడిగిన దానిలో లీగాలిటీ ఉందా అసలు మీరు ఇలా కలవటానికి అని అడిగేటప్పుడు, ఎవరో అది మాటకి చెప్పాల్సిన దానికి తనొకటి చెప్పాలనుకుని ఇంకొక రకంగా దానికి సుప్రీంకోర్టు అడల్టరీ అనే అడల్టరీ నేరం కాదని కూడా నిర్ణయించారు అనే పద్ధతిలో ఆమె చెప్పింది తప్ప, మేము అడల్టరీలో ఉన్నామని, మేము అదే పరిస్థితిలో ఉన్నామని చెప్పలా ఎక్కడా కూడా. అయితే తను వచ్చి వెళ్ళటం వల్ల ఇప్పుడు నేను ఉన్నింటికి కూడా అప్పుడప్పుడు రావటం, వెళ్ళటం, నా బాగోగులు చూడటం, పని వాళ్ళకి పెట్టడం, భోజనాలు ఏర్పాటు చేయడం. లేదు, ఇక్కడ లేరు. ఆమెకి ఇల్లుంది, వైజాగ్ లో ఇల్లుంది, టెక్కల్లో ఇల్లుంది, ఆమెకు ఉన్నాయి సార్, వెళ్ళి వస్తుంటారు. అయితే ఇప్పుడు మాకు ఎటువంటి విడాకులు నేనైతే పిటిషన్ వేశాను, ఆమె అయితే వివాహ బంధంతో ఉంది. ఆమె భర్త మొన్న రెస్పాండ్ అయ్యి, మాధురి భర్తగా నేను చెబుతున్నాను, ఆమె చాలా మంచి ఆమె, ఎవరేం చెప్పినా నేను నమ్మను, నేను వినను, అంతేగాక నాకు భర్తగా, నాకు భార్యగా, నాకు కన్న కొడుకులా చూసుకుందామే, అంత గొప్ప మహిళ అని భర్తే చెప్పాడు. ఒక స్త్రీకి సర్టిఫికేట్ ఎవరివ్వాలో తెలుసా సార్? భర్తే ఇవ్వాలి. ఆ భర్తే ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఇలాంటి మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు సార్. ఆమె ఒక అనుబంధంలో ఉన్నారు, వాళ్ళ కుటుంబం ఏమవుతుందో మనకు తెలియదు. నేనైతే నా కష్టాలు చెప్పారు, అనౌన్స్ చేశారు. తన మీడియా ముందు అనౌన్స్ చేసిన మాట నేను కొత్తగా చెప్తుంది కాదు. ఏంటి డివోర్స్ ఇస్తున్నారా? డైవర్స్ తీసుకుంటాను అని చెప్పేసి చెప్పారు. ఇంకా ప్రాసెస్ ఉంది కదా సార్, కొన్ని సంవత్సరాల ప్రాసెస్. ఎలా ఆయన ఏమంటాడు? బట్టి సార్ 2-3 years పైన పడుతుంది. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే, వాణి గారు ఆమె యొక్క పిల్లల్ని DNA టెస్ట్ చేయించడం అలాంటి అంతం కూడా అది మీకు తెలియదు ఏం కాదు. చిన్నపిల్లల విషయంలో చాలా అది క్రైమ్ కూడా. అది మీరు నోటీస్ కూడా ఖచ్చితంగా నోటీస్ పంపించాం. ఆ విషయంలో మీరు కొట్లాడుకోండి. పిల్లల విషయం చిల్డ్రన్ రైట్స్ ఫోరం లో కూడా ఫైల్ చేశాము, కలెక్టర్ గారు కంప్లైంట్ చేశాము, 1098 లో కూడా కంప్లైంట్ చేశాము. ఇప్పుడు విషయం చెప్పండి, దువ్వాడ శ్రీనివాస్ గారు తన డైవర్స్కి వెళ్తున్నారు, వాళ్ళ కండిషన్స్ లోనే అది ఉంది, కోర్టులో చూసుకుందాం అనేది. మన మాధురి గారు చెప్పడం మీకు తెలవాలి, అప్లై చేస్తే మీరే చేయాలి కాబట్టి డైవర్స్ అప్లై చేసుకోబోతున్నారు అని తనే చెప్పిన మాట. ఏంటి వాళ్ళ రిలేషన్ ఈ డైవర్స్ కావడానికి అన్నాళ్ళు పట్టే అవకాశం ఉంది, రేపు వాళ్ళ రిలేషన్ ఎలా ఉండే అవకాశం ఉంది అంటే ఒక లాయర్గా మీరేం చెప్తారు?
అంటే ఒకటి సార్, ఇప్పుడు పెళ్లి విడాకులు అనే వ్యక్తిగత విషయాలు. అవును. ద రైట్ టు ప్రైవసీ ఆర్టికల్ 21 ప్రకారం అవును. అది వాళ్ళ ఇష్టం. ఉమ్. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారి ఇష్టము, అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఇది ఇక్కడికే వస్తున్నాను సార్, అదే అక్కడ మీకు వస్తున్నాను. ఇప్పుడు కామన్ మ్యాన్ ఏమనుకుంటారంటే, కామన్గా అవగాహన లేని వ్యక్తి ఏమనుకుంటారంటే, మీకు ఒకటి చెప్తాను ఒక విషయం. మీకు నచ్చని విషయం నేరం కాదు. దయచేసి ఈ డైలాగ్ గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైతే నచ్చలేదో అది నేరం కాదు. అది క్రిస్టల్ క్లియర్గా సుప్రీంకోర్టు దీని అడల్టరీ గురించో అది ఒక జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. సరే, దాని మీద ఆమె మాట్లాడటం జరిగింది. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, మీకు నచ్చని విషయం అది నేరం కాదు. సో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య నెక్స్ట్ వాళ్ళు పెళ్లి చేసుకుంటారా లేకపోతే వీళ్ళిద్దరు ఉంటారా అనేది మనకు సంబంధం లేని విషయం, మీకు సంబంధం లేని విషయం, ఈ ప్రపంచంలో ఎవరికి సంబంధం లేని విషయం. అక్కడికే వస్తున్నాను సార్, అక్కడికే వస్తాను. నడుస్తున్న చర్చ ఈ 1 వీక్ లో వాళ్ళ యొక్క మానసిక స్థితి బాగోలేక చనిపోవాలని నిర్ణయం తీసుకుంది. మొన్నొకసారి గతంలో కొన్నాళ్ళ క్రితం విజయవాడలో సూసైడ్ చేసుకోబోయారు, మొన్నొకసారి సూసైడ్ చేసుకోబోయారు. ఆ సూసైడ్ మీదే క్లారిటీ, ఆ సూసైడ్ అనేది నిజమా లేదా ఒక డ్రామానా అనేది నిజమే. ఎందుకంటే పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ ఉంది కదా, నేను ఇస్తాను. ఓకే. మీకు విషయం చెప్పాలి. మీరు నాకు మొన్న ఫోన్ చేసి ఈ యొక్క ఏదైతే నెగ్లిజెన్స్ కింద జరిగింది కదా, దాన్ని మీరు అటెంప్ట్ మర్డర్ గా మార్చారని చెప్పి మీడియాలో వార్తలు వచ్చింది. ఆ రోజు కూడా నేను మాట్లాడాను. మీకు అక్కడ మళ్ళీ క్లారిటీ ఇస్తాను. ఆ రోజు మీరు నాకు ఫోన్ చేసినప్పుడు నేను చెప్పి ఎఫ్ఐఆర్ చూడండి, ఏ లాయర్ చెప్పలేరు, ఎవరు కూడా చెప్పలేని చెప్పి ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి నేను పోలీసులతో మాట్లాడితే అది ఏమీ లేదు, అది ఒక దుష్ప్రచారం. ఎలాంటి అటెంప్ట్ మర్డర్ అలాంటి కూడా ఏం జరగలేదు. అసలు పోలీసులే కారు వచ్చి గుద్దారు. అది నెగ్లిజెన్సీ. ఆమె అంటే ఆమె వెళ్తుంది, అది జరిగింది. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ నేను అడిగాను సార్. ఎఫ్ఐఆర్ కూడా అదే ఉంది సార్. యాక్చువల్ గా ఏమైందంటే ఆ అమ్మాయికి డిఎన్ఏ అన్న తర్వాత అప్పటికే చాలా గొడవలు ఇవన్నీ వీళ్ళ ఇంటికి రావడం, ఈ మాటతో యాక్చువల్ అమ్మాయి చాలా డిప్రెషన్ లో ఉంది. ఆ డిప్రెషన్ లో ఉన్న మూమెంట్ లో శ్రీకాకుళం వెళ్దామని వాళ్ళ ఇంటికే వెళదామని బయలుదేరింది సార్. బయలుదేరిన అమ్మాయి నాకు ఫోన్ చేసింది, ఇలా వెళ్తున్నాను ఇంటికని. ఫోన్ చేస్తున్న టైంలో సరే వెళ్ళరా అన్నాను. ఈలోగా ఏమైందంటే ఆ పిల్లలు ఫోన్ చేశారంట ఆమెకి. ఫోన్ చేసి శ్రీకాకుళం వెళ్దామని బయలుదేరిన ఆమె ఇంకా టెక్కలి హైవేకి ఎక్కక ముందే పిల్లలు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, మమ్మీ మాకు కాన్వెంట్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా డిఎన్ఏ టెస్ట్ మీ మదర్ కి చెయ్యాలని ఎవరో అన్నారని అంటున్నారు, ఏంటమ్మా ఇదని అడిగారంట. అడిగేటప్పుడు మరింత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి హైవేలో వెళ్తూ ఆ డిప్రెషన్ లో కళ్ళు మసకబారిపోయి ఏడ్చుకుంటా ఫోన్ మాట్లాడుతూ ఏడ్చుకుంటా వెళ్తూ లెఫ్ట్ లో ఉన్న కారుని గుద్దానని కూడా తనకు తెలియదు. హిట్ అయింది. హిట్ అయినప్పటికీ చెప్తాను వినండి. మైండ్ బ్లాక్ అయిన తర్వాత స్టీరింగ్ ని రైట్ సైడ్ కి తిప్పింది. స్పీడ్ గా తిప్పేటప్పుడు కారు డివైడర్ కి వెళ్ళి గుద్ది 3 పల్టీలు కొట్టి కారు ఆగింది సార్. అప్పుడు అక్కడ ఏ కారు అయితే తను గుద్దిందో ఆ కారులో ఉండేవాళ్ళే ఈ అమ్మాయికి రక్షించి హాస్పిటలైజ్ చేశారు. హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అయితే తను ఒక డీప్ డిప్రెషన్ లో నేను చచ్చిపోతాను, నా పిల్లలే నాకు అడిగిన తర్వాత నేను ఎందుకు బ్రతకాలి అన్న డిప్రెషన్ లోనే తాను డ్రైవింగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళానని నాకు చెప్పింది. ఇది జరిగిన విషయం. దీన్ని డ్రామా అంటే సార్ నేను ఒక మాట అంటాను సార్, డ్రామా ఇది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ గా శ్రీనివాస్ గారు చెప్పారు. డిప్రెషన్ లో సడన్ గా ఒక మనిషి వెళ్ళేటప్పుడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉంటది ఒకసారి ఆలోచించండి. మనం కూడా మీరు సడన్ గా బడి మీద పడిపోయింది సార్. నేను మిమ్మల్ని ఎందుకు ఒకటి ఇక్కడ మీరు నేను ఎన్ని మాట్లాడుకున్నా కాదు, పోలీసు వారి యొక్క ఇన్వెస్టిగేషన్, పోలీసు వారి యొక్క దర్యాప్తు అన్ని జరుగుతుంది కదా, దాంట్లో ఎవరు చెప్పేది ఏం లేదు కదా. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో అవన్నీ క్లియర్ ఉన్నాయి. సో ఇది తను ప్లాన్డ్ గా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా మాధురి చెప్పిన మాట అబద్ధమా అంటే అది ఒక నిమిషం సార్. రేపు ఆమె రికవర్ అవుతారు సార్, మనం లైన్ లో తీసుకొని ఆమె ఏం చెప్తారు చెప్పండి శ్రీనివాస్ గారు ఏదో చెప్తున్నారు సార్. ఇప్పుడు డ్రామా అని కొంతమంది విమర్శించారు కదా సార్. దమ్ముంటే డ్రామా అని విమర్శించేవాడికి ఓ కారు ఇస్తాను, 120 కిలోమీటర్లతో వెళ్ళి ఒక్కసారి హిట్ కొట్టమనండి సార్. ఒకవేళ డ్రామా చేద్దాం, డ్రామాకి అతను రెడీ అవుతాడా ఈ భారతదేశంలో ఎవడైనా? డ్రామాకి రెడీ అయ్యేటప్పుడు డ్రామా అనుకుని చేసే ఆ ఫీట్ రియల్ అయితే పోతాడు. ఎవరు సార్ డ్రామా అనుకుని 120-130 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తారు? ఎవరు సార్ హిట్ కొడతారు? ఇది డ్రామా ఎలా అవుతుంది సార్? ఇది కారు తుక్కు అయిపోయింది, స్కోడా కాబట్టి బ్రతికారు అమ్మాయి. ఇంకో కారు అయితే ఇప్పుడు ఒకటి సార్ అది ఎక్కడికి నేను చెప్తాను. ఆ అమ్మాయి అప్పుడు నెక్స్ట్ మేడం ఎవరైతే వస్తారో మాధురి గారితో మనం ఈ యాక్సిడెంట్ ఒక ఎపిసోడ్ చేద్దాము. ఇప్పుడు క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే శ్రీనివాసరావు గారు
90% ఆయన యొక్క ఆస్తిలో ఇస్తామంటున్నారు. దానికి 10% ఆయన ఉంచుకుంటా ఉంటున్నారు. దాంట్లో వాణి గారు ఆస్తి ఎంత? వాణి గారి నుంచి ఆయనకి ఏమి రాదు, ఆయన సెల్ఫ్ ఎక్వైర్ అండి. కాదు, వాణి గారు పెళ్లి చేసుకునే రోజు మీకు ఎలాంటి ఆస్తులు వాణి గారు తీసుకురాలేదా? అది భరణంగానా, కట్నంగానా, వాట్ ఎవర్, కానుకగానా, పేరేదైనా సార్ చెప్పండి. నాకు 94లో పెళ్ళైనప్పుడు 1,50,000 ఇస్తామన్నారు కట్నం. ఉమ్, వాళ్ళు చెప్పటం, ఉమ్, కానీ నాకు ఇవ్వాల. పెళ్ళైన తర్వాత ఈ 30 ఏళ్లలో రాఘవరావు వాణి తండ్రి పేరున గాని, వాణి పేరున గాని, వాళ్ళ మదర్ పేరునున్న ఆస్తులు గాని నాకు ఏవైనా ట్రాన్స్ఫర్ చేసుంటే కట్నం కింద గాని, నా డెవలప్మెంట్ కోసం గాని, నా రాజకీయం కోసం గాని వాళ్ళు ఇచ్చినట్టు ట్రాన్స్ఫర్ చేసినట్టు ఒక్క ఆధారం ఉంటే దయచేసి చూపించమనండి. మరి మీకు డబ్బులు ఎక్కడ ఒక్క ఆధారం. 350 రూపాయలకు కూడా లేని పరిస్థితి ఉందంట మీకు ఆ రోజుల్లో. అంటే వాళ్ళ సార్, ఫాదర్ చెప్పింది చెప్తున్నాను. నేను MA ఇంగ్లీష్ లిటరేచర్ బిఎల్ ఉమ్, ఉమ్, 1992వ సంవత్సరం, అంటే నేను డిగ్రీ నుంచి వచ్చినప్పుడు గట్టిగా నాకు 23-24 సంవత్సరాలు ఉంటాయి. ఆ వయసులోనే ఒక ట్యూటోరియల్స్ పెట్టాను పలాసాలో. ఉమ్, ఆ తర్వాత 3 మండలాల్లో 3 జూనియర్ కాలేజీలు పెట్టాను, ప్రైవేట్ కాలేజీలు. నేను అకాడమిషియన్ సార్. ఫస్ట్ ఉమ్, జూనియర్ కళాశాలలు పెట్టి అక్కడ 3 జూనియర్ కళాశాలలు, ఒక ట్యూటోరియల్లో నా దగ్గర 800 మంది స్ట్రెంగ్త్ ఉన్నారు సార్. రాఘవరావు ఇంకో మాట కూడా చెప్పాడు, పిల్లల్ని విద్యార్థుల్ని పరీక్షలు రాయడానికి కోసం తెచ్చి పెడుతుంటాడు ఇక్కడ అని అన్నారు. పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు సార్? అంటే ఆ మీరు పిల్లల్ని అనుకున్న తీసుకొచ్చి- ట్యుటోరియలో కాలేజో ఏదో ఒకటి అది లాస్ట్ లో ఉంది ఆ రోజుకి, మీరు వాణి గారిని పెళ్లి నేను చేసుకునే రోజుకి. నేను 94లో పెళ్లి చేసుకున్నాను, 92లో విద్యా సంస్థలు పెట్టాను. ఆ విద్యా సంస్థలు నడిపిస్తూ 99వ సంవత్సరంలో గ్రానైట్ ఫీల్డ్ లోకి వచ్చాను. ఆ విద్యా సంస్థల్ని నేటికి కూడా, ఈ రోజుకి కూడా పోకుండా నా దగ్గర ఎవరైతే టీచర్స్ పనిచేశారో వాళ్ళకే ధారాదత్తం చేశాను ఫ్రీగా, మీరే నడిపించుకోండి అని. నా బిజినెస్ మార్చాను, గ్రానైట్ రంగంలోకి వచ్చాను. ఇక్కడ నుంచి రాజకీయాల్లో ఇంకా యాక్టివ్ ఉంటాను 2000 ఎందుకు సంవత్సరం వచ్చారు నుంచి. గ్రానైట్ రంగంలోకి? ఎందుకు స్కూల్స్ మానేశారు? మంచి రంగం కదా అది. నా చాలా జీవితం మందికి అంతా నాకు చెప్తున్నాను కదా సార్, ఐఎమ్ వెరీ అంబిషియస్. ఏదో ఒకటి Okay. సాధించాలి, ఏదో సంపాదించాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలనేటువంటి ఆలోచనలు చిన్నప్పటి నుంచి నాకు ఉన్నాయి. అలా అయితే టీచర్ శ్రీనివాసరావు పోస్ట్ వెళ్ళిపోయి ఉండేవాడిని కదా. శ్రీనివాసరావు గారు, మీకు మాటగా అడ్డొస్తున్నాను. ఆ యొక్క కాలేజీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా దయచేసి పంపించండి. అవి చాలా కాలం నాటి, ఉంటే- ఎప్పుడు ఉంటేనే. 94 అదేలే సార్, ఒకవేళ అదే. ఉంటే అలాంటివి అంటే అవి లాస్ట్ లో ఉన్నాయి అవి కాబట్టి నా ఎక్కడో కూతురు ఫోటోలు ఇవ్వడానికి ఉంటాయి సార్. నిరాకరించాను. నిరాకరిస్తే సార్, ఆ సార్. రోజు ఆ మాట అనకూడదు. ఒక రోజు నైట్ పూర్తిగా వాణి గారిని తీసుకొని బయటకు వెళ్ళిన తర్వాత వాణి గారి బలంతో మేరకే పెళ్లి చేసామని వాళ్ళ ఫాదర్ చెప్తున్నమాట. అదే సార్, ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, కష్టపడి నేను సెల్ఫ్, ఇప్పుడు మా డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి మీరు అంటే క్వారీలు కానీ ఇవన్నీ అంటే ఉన్నాయి. ఇంకోటి కూడా, అందులో ఎందుకు self-employed కాలేజీ కూడా- లాభాల్లో ఉంటే ఆయన వేరే వాళ్ళు దానదత్తం చేసి ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ సార్ ఫాదర్ అమౌంట్ కూడా, సార్ అమౌంట్ కూడా ఎంత సార్? 350 రూపాయలు సార్. ఆఫ్టర్ ఆల్ సార్, అదేమైనా లక్షల? ఆఫ్టర్ ఆల్ 350 రూపాయలు సార్. గట్టిగా తింటే ఆ రోజుల్లో కూడా లెక్కేసుకుంటే ఒక ఇప్పుడు అదే రోజు పదం ఖర్చు ఇప్పుడు సార్. చాలా మందికి మీరు సమాధానం చెప్పాల్సింది అక్కడే. 350 రూపాయలకి లేరు అన్న కాడ నుంచి 32 కోట్లకి ఎలా ఎదిగారు అన్నది ఇప్పుడు వీళ్ళు అడుగుతున్న, చాలా మంది అడుగుతున్న ప్రశ్న. నేను ఎలాంటి వ్యాపారాలు చేశానో గ్రానైట్ రంగంలో దువ్వాడ శ్రీనివాస్ ఐకాన్ బ్రౌన్ క్వారీ వానర్ అని ఏ గ్రానైట్ వానర్ కైనా నా పేరు అడగండి చెప్తాడు. సార్, ఎన్ని గ్రానైట్ వానర్? గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీరు ఎంత సంపాదించుకున్నారంటే ఏం చెప్తారు? నేను లంచం తీసుకున్నా, అవినీతి చేసిన, భూ కబ్జాలు చేసున్నా, అధికార దుర్వినియోగం చేసిన అధికార పార్టీ తెలుగుదేశం. నిరూపించమనండి. అచ్చెన్నాయుడు అందులో నిరూపించమనండి సార్. ప్రత్యర్థి కూడా, మంత్రి కూడా. ఎలక్షన్ నిరూపించమనండి. సార్, నా మీద నిరూపించడానికి శక్తి లేకనే ఈ అంశాన్ని, కుటుంబ అంశాన్ని తీసుకొని గట్టిగా అధికార పార్టీ సపోర్ట్ చేస్తుంది వాణికి. వాణి సార్, ఇప్పుడు భర్త పోటీ చేసేటప్పుడు సైకిల్ గుర్తు కోటేయించింది. వాణి తండ్రి కూడా సైకిల్ గుర్తు కోటేయించారు. ఇక్కడ వాళ్ళు ఏ తెలుగుదేశం పార్టీలో గెలవడానికి ఉన్నారు? కృషి చేశారు. వైసీపీలో ఉన్నారా, టీడీపీలో ఉన్నారా అని మీ అంచనా? వైసీపీ అని చెబుతారు, టీడీపీకి ఎన్నికల్లో సపోర్ట్ చేశారు. మీరు ఎవరికైనా టెక్కల్లో ఎంక్వైరీ చేయండి. రాఘవరావు మొన్న 24 మే నెల 13న జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి చేశాడు, వాణి ఎవరికి చేశారని అడగండి సార్, అడిగి తెలుసుకోండి. సార్, ఇంకోటి లాయర్ గారు మీరు చెప్పాలి. ఇప్పుడు అడల్టరీ సంబంధాలు చర్చకు వచ్చింది కాబట్టి, అడల్టరీ సంబంధాలు అనేది విడాకులు ఇవ్వకుండా, అడల్టరీ సంబంధాలు అంటే సరే వివాహేతర సంబంధాలకు ఓ డెఫినేషన్ ఇచ్చే క్రమం సుప్రీంకోర్టు చెప్తే చెప్పొచ్చు కాక, కానీ కుటుంబాన్ని వదిలేసి, పిల్లలను వదిలేసి, భార్యను వదిలేసి వేరే వాళ్ళతో సహజీవనాలు చేయమని రిలేషన్స్ పెట్టుకొని ఏసు కొట్టు చెప్పదు.
నేను చెప్పను, మీరు చెప్పండి. ఎవరు చెప్తారు సార్? కానీ చెప్పారు కదా. ఇక్కడ ఈ సంఘటనలో అంటే ఇప్పుడు మీరు ఖండించవచ్చు, కొంత అడల్టరీ సంబంధం కాదని ఇప్పుడు చెప్పొచ్చు. కానీ ఈ సంబంధం ఈ పేరు తీసుకొచ్చింది తను మీ క్లయింట్. కాదు సార్, మళ్ళీ చెప్తాను, మళ్ళీ క్లారిఫికేషన్ చెప్పండి. ఇప్పుడు ఆయన చెప్తే ఒకసారి మనం గమనించాలి. ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితి అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆమెకి సరైన అవగాహన లేనప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నల్లో ఒక మాట అనుండొచ్చు, నీకు కాదంటలేదు. ఇప్పుడు ఏదైనా రుజువు చేయాలి. ఇప్పుడు మనం లీగల్ అంశాలకు వద్దాం. మీరు చెప్పేది వదిలేండి సార్, మీడియా పరంగా అవన్నీ. ఒకటి సార్ ఫ్రాంక్గా చెప్తాను, మీడియాలో చెప్పిన వార్తలు చెల్లవు. ఒకటి అది కూడా చెప్తాను, అక్కడ వస్తున్నా. అసలు అంత ఎందుకండి, పోలీస్ స్టేషన్లో ఒక అక్యూజ్డ్ చెప్పే కన్ఫెషన్ స్టేట్మెంట్ కోర్టులో చెల్లదు. అవును, మీకు తెలియదే ఉంది. మీరు అంతా అడ్వకేట్సే కదా, అంతా లా ఫీల్డే కదా సార్. నేను ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ ఏవైనా సరే అవి రుజువు చేయాలంటే కొన్ని అంశాలు కావాలి. అడల్టరీ అనేది రుజువు చేయడం చాలా క్లిష్టతరమైన అంశం అది. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు సార్ చెప్పినట్టు అడల్టరీ పరంగా ఆయన జరిగింది అన్నప్పుడు వాణి గారికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఆయన దూరం ఇదే బేస్ మీద చేసుకోవచ్చు, ఆమె డైవర్స్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి మాధురి గారు చెప్పిన అడల్టరీ సంబంధం అనే దాన్ని దువ్వాడ శ్రీనివాస్ గారు ఖండిస్తున్నారు, మాధురి గారి తరపు లాయరు ఖండిస్తున్నారు. ఆ మానసిక స్థితి బాగా లేక చెప్పింది అనేది వాళ్ళు చెప్తున్నారు. అంటే మాధురి గారు ఇక్కడ అబద్ధం చెప్పారు. రెండోది, తను కావాలని సూసైడ్ అటెంప్ట్ చేశాను అన్నదాన్ని శ్రీనివాస్ గారు ఖండిస్తున్నారు, లాయర్ గారు ఖండిస్తున్నారు. అది కూడా మాధురి గారు మానసిక పరిస్థితి బాగలేక అబద్ధం చెప్పారు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ రెండు అబద్ధం కాదు, ఇక్కడ అబద్ధం అనే పదం రాదు. చెప్పండి శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ ఖండించట్లేదు. ఆమె నేనెందుకు బ్రతకాలి, అసలు నా పరిస్థితి ఏంటి, ఒంటరిని అయిపోయాను, మనకు మానసిక వేదనతో వెళుతున్న ఆమెకు పిల్లలు ఫోన్ చేసిన తర్వాత మరింతగా ఒత్తిడికి గురై నేను చస్తే బాగుంది ఇంకెందుకు బతకాలన్నటువంటి ఉద్దేశంతో ఆమె చేసినటువంటి కళ్ళ ముందు నీళ్లు తిరుగుతుంటే ఎదురు కనబడుతున్నట్టు విండ్ స్క్రీన్ నుంచి విజిబిలిటీ లేక ఆ ఒత్తిడిలో ఆవేదనలో ఆ లెఫ్ట్ లో ఉన్నటువంటి కారుని ఢీ కొట్టిన తర్వాత ఆ షాక్ నుంచి నాకేదో ప్రమాదం జరిగింది అని మానసిక ఒత్తిడి మేరకు జరిగిన యాక్సిడెంట్, అది కూడా కన్నీరుతో మూసుకుపోయినప్పుడు చేసిన యాక్సిడెంట్, అది వేరు. కావాలని నేను సూసైడ్ చేసుకున్నాను అంటే వేరు. ఆమెకి సూసైడల్ టెండెన్సీ ఉంది, నాతో అంటుంటది, ఉంది కాబట్టే ఒకసారి అటెంప్ట్ చేసింది నా ముందే, రెండోసారి కూడా ఆమె ప్రయత్నంతో ఉంది, నాకు తెలుసు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారా మీరు? మాట్లాడాను సార్, హాస్పిటల్ నుంచి రిలీజ్ చేశారు. ఈ మధ్య ఏదో ఛానల్స్ లో మాట్లాడిందట. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, కాంటాక్ట్ చేసేప్పుడు నేను బ్రెయిన్ లో ఏదో ప్రాబ్లం అయిందంట. ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం వచ్చిందంట, మళ్ళీ ప్రాబ్లం వచ్చింది, బ్రెయిన్ లో నొప్పి వస్తుందంట, అందుకే మళ్ళీ ట్రీట్మెంట్ లో ఉన్నారు సార్. ఇప్పుడు బిల్లులు కూడా దువ్వాడ శ్రీనివాస్ గారే చెల్లిస్తున్నారు అనే దానికి కూడా క్లారిటీ ఇస్తారా? నేను ఎందుకు చెల్లించాలి సార్, ఆవిడ దగ్గర డబ్బులు ఇన్సూరెన్స్ ఉంటుంది సార్, నేనే బాకీ ఉన్నాను. కాదు, ఇది కూడా మాధురి గారు చెప్పిన మాటే, నేను ఒక్కటి కూడా క్లారిటీ క్లియర్ చేసింది లేదు, అన్ని మాధురి గారు స్టేట్మెంట్. మళ్ళీ రేపు తీసుకుందాం లైన్లోకి వస్తున్నప్పుడు మీ అన్ని మీరు మాధురి గారు కూడా నాలెడ్జ్ లేదు ఆ విషయం మీద. శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఏంటంటే మన కార్తీక్ గారి అనేది ఏంటంటే ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీరు స్పష్టంగా 90% ఆమెకి ఇచ్చే విధంగా మీరు ఉన్నారు. అలాగే ఇది ఏదైతే మీరు అనుకున్నది ఏదైతే ఉందో ఇది కోర్టులోకి వెళ్తే అంత వస్తుందండి. మీరు కూడా బీయింగ్ అని అడ్వకేట్, ఇప్పుడు ఇది మీరు మన కోర్టులో వేస్తే వాళ్ళు కనుక కంటెస్ట్గా వెళ్తే అంత పర్సెంట్ ఇస్తారా కోర్టులో? 90% ఇస్తారా సార్? సార్ నేను నా పిల్లల మీద ఉన్న శ్రీనివాస్ గారు మీ ప్రశ్న సమాధానం చెప్పే ముందు ఒకసారి అడ్వకేట్ గారు తీసుకుందాం. సహజంగా భార్య భర్తల సంబంధం డైవర్స్ కాడికి వెళ్ళింది, భర్త భరణం చెల్లించాలని పరిస్థితి ఉంది. ఏ క్యాలిక్యులేషన్స్ ఆధారంగా భరణాన్ని నిర్ధారిస్తారు, ఏ మేరకు ఇస్తారు? ఒకటండి, ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా 22 years ఎక్స్పీరియన్స్గా మీకు చెప్తున్నాం. ప్రతిదీ కూడా వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు. అది అంతే తప్ప ఆయనకు 100 కోట్లు ఉన్నాయని చెప్పి ఇంత ఇవ్వాలని ఎక్కడ లేదు. అయితే మన దేశంలో మళ్ళీ చెప్తున్నాను, సార్ కూడా తెలుసు, ఆయన బీయింగ్ అన్ అడ్వకేట్, మీ అందరూ తెలుసు, ఒక హిందూ పురుషుడు కానీ ఒక హిందూ స్త్రీ కానీ తనకు తాను సొంతంగా సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో తనకు తాను సంపాదించిన ఆస్తి ఎవరికి హక్కు రాదు.
అంటే భర్త కష్టపడి సంపాదించిన ఆస్తిలో భార్యకి హక్కు ఉండదు, సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ, అది ఎవరికైనా దారాదత్తం చేసుకోవచ్చు ఆయన. అలాంటి అవకాశాలు ఉన్నప్పటికి కూడా ఆయన 90% ఇస్తానని చెప్పి ముందుకు వచ్చారు. ఒకటి పక్కన పెడతాను సార్, ఎగ్జాంపుల్ యాడ్ చేస్తాను. ఇంకోటి నేను చెప్పినట్టుగానే ఒక భార్యాభర్తల మధ్య ఉన్న బంధంలో వాళ్ళు నచ్చలేనప్పుడు మెయింటెనెన్స్ అనేది ఆ యొక్క ఆర్థిక స్థితిని బట్టి కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ కోర్టు వారు కింది కోర్టులో ఎక్కువ భరణం ఉందనుకోండి, పై కోర్టుకి అప్పీల్కి వెళ్తాం మామూలుగా. అంటే మీకు జనరల్గా జరిగింది వెళ్ళినప్పుడు కోర్టు వారు తగ్గిస్తారు, లేదా కొన్ని సందర్భాలు పెంచుతారు అనమాట. అలాగే భార్య కనుక సొంత ఆస్తి ఉండి ఆమెకు కూడా ఆస్తులు ఉండి ఆమెకు కూడా ఆదాయం ఉండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తాం, సొంత ఆదాయం ఉన్నట్లయితే మెయింటెనెన్స్ రాదు. అదొకటి. ఇంకొకటి ఒక కూతురు ఎవరైతే ఉన్నారు, ఈయనకి 2 కూతురు ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు నేను మామూలుగా మాట్లాడు, ఒక మహిళలకు సంబంధించిన పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. ఉన్నప్పుడు ఆడపిల్లలకి పెళ్ళి అయ్యేంత వరకు తండ్రి మెయింటెనెన్స్ ఇవ్వాలి. పెళ్ళి అయిన తర్వాత మెయింటెనెన్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక్కడ సార్ వాళ్ళ అమ్మాయికి ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది. సో ఇంకొక పాప ఉంది, ఆ పాపకు సంబంధించి ఆమె పెళ్ళి అయ్యేంత వరకు కూడా నేను అదే చెప్తున్నారు, ఆమె పెళ్ళి అయ్యేంత వరకు కూడా ఆమెకు సాధక బాధలు, ఆమె యొక్క ఎడ్యుకేషన్ ప్రతి నేనే చూసుకుంటాను. పెళ్ళైన తర్వాత బాధ్యత ఉండదు అనేది అది క్లియర్ అండి, అది చట్టంలో ఉంది. ఓకే, భరించాలి. అవును, అది ఇప్పుడు లాయర్ గారు క్లారిటీ ఇచ్చారు. సో దాదాపు ఆర్థిక పరిస్థితిని బట్టి ఇస్తారు, 50% ఇవ్వచ్చు భరణం మామూలుగా. ఇక్కడ మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను, భారతదేశంలో ఇంతని భరణం అనేది లేదండి. ఇంత ఇవ్వాలని అయితే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోమని చెప్తారు. విదేశాల్లో ఒక ఎగ్జాంపుల్ సార్కి ఒక మాట చెప్తాను. విదేశాల్లో బిల్ గేట్స్ ఉన్నాడు, అంటే అమెరికాలో ఏమవుతుందంటే భార్యాభర్తలు విడిపోయేటప్పుడు 50% ఇవ్వాలి భార్యకి. అది పక్క, అది రియల్. మీకు బిల్ గేట్స్ గారు ఉన్నారు, ఆయన తన భార్యకి విడాకులు తీసుకున్నాడు, ఈ డ్యూ టు ఆర్డర్ గ్రౌండ్ తీసుకున్నప్పుడు అక్కడ కోర్టు వారు 50% ఇవ్వడం జరిగింది. మీరు అంతే ఇక్కడ 90% ఇస్తున్నాడు ఆయన. సార్ మీ నోటితో చెప్పండి. ఆయన చెప్తారు. శ్రీనివాసరావు గారు చెప్పండి సార్. మీరు 90% ఇస్తున్నారు కదా మీ ఆస్తి మొత్తంలో. నా ఆస్తిలో 90% ఇస్తున్నాను సార్. 10% విలువైనటువంటి ఆస్తిని మాత్రమే, 3 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని మాత్రమే నాతో ఉంచుతాను, అది నేను ట్రాన్స్ఫర్ చేయను అని చెప్పాను సార్. ఇప్పుడు ఏంటి మరి, ఇక వివాదం 90% ఇస్తున్నప్పుడు ముగిసినట్టేనా ఏంటి పరిస్థితి? లేదు సార్, మేము కబురు పెట్టాము, ఇంకా అటు నుంచి మాకు స్పందన రాలేదు సార్. మా బ్రదర్ స్పందన రాలేదు అనుకుంటున్నారు మీ అంచనా? ఆవిడ ఉద్దేశం నేను టెక్కల్లో ఉండకూడదు, ఆవిడ ఉద్దేశం నేను టెక్కల్లో ఉండకూడదు, ఎమ్మెల్సీగా ఉండకూడదు, ఇక్కడ రాజకీయాలు చేయకూడదు, అందుకే ఇల్లు కూడా నాకు ఉండకూడదు సార్. ఉద్దేశాలు వేరు సార్, ఆలోచనలు వేరు, మాట్లాడుతున్నది వేరు. సార్ శ్రీనివాసరావు గారు క్లారిటీ ఇవ్వాలి మీరు. శ్రీనివాసరావు గారు ఇక్కడ జనాభా అందరికీ, అంటే నేను కూడా కామన్ మ్యాన్గా ఒక క్లారిటీ ఇవ్వాలి. మీరు 90% ఇస్తున్నా కూడా ఆమె రాకపోవడానికి ప్రధాన కారణం మీరు ప్రజలకు తెలియజేయాలి ఫస్ట్. నాకు అర్థం కావట్లేదు సార్, 90% ఇస్తానని నాకున్న ఆస్తులన్నీ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ విత్ డాక్యుమెంట్ పరంగా నా పేరున ఏవైతే ప్రయత్నం చేస్తాను. రాజకీయ వారసురాలిగా కూతురుని ప్రకటించాలి, ఆ అమ్మాయి MBBS చదివి ఆ పెళ్ళైన అమ్మాయి ఎవరైతే ఉన్నారో తన్నే ప్రకటించాలి, కానీ మాధురిని ప్రొజెక్ట్ చేయకూడదు అనేది ఏమన్నా ఉందా అనేది ఒక చర్చ నడుస్తుంది. అది నిజమా కాదా శ్రీనివాస్ గారు? లేదు, అలాంటివి రాలేదు, మా ముందుకు అలాంటివి రాలేదు. అయినా నా కూతురు అవుతామంటే నాకన్నా ఇష్టం ఎవరికి ఉంటుంది? నా కూతురు అవుతానంటే ఖచ్చితంగా నా కూతురు కోసం ఒళ్ళు వంచి గట్టిగా కష్టపడి గెలుపు కృషి చేస్తాను. ఓకే, మరి అంత సపోర్ట్ ఇస్తున్నారు కదా సార్, మీరు ఆలోచించి 90%. అది మీరు మీడియా వాళ్ళు మీరు తేల్చాలి, మీరు ఫోన్ చేయాలి, మీరు కూడా ఆన్లైన్ లో మాట్లాడాలి. సార్ చెప్పిన ఆయన క్లారిటీ చెప్తున్నాడు, దీనికి ఎండ్ చేద్దాం, దీన్ని ముగిద్దాం, జరిగింది ఏదో జరిగిపోయింది, 8 days గురించి వద్దు, అవి బ్లాక్ డేస్. ఇప్పుడు ఈ రోజు ఇండిపెండెన్స్ డే, మనకి ఇండిపెండెన్స్ రావాలి, స్వతంత్రం రావాలి, శ్రీనివాస్ గారికి ఇండిపెండెన్స్ రావాలి అని చెప్పి కోరుకున్నాం కదా. మీరు కూడా ఇండిపెండెన్స్ వచ్చిందా? ఆ సందర్భంలో ఆయన రెడీగా ఉన్నారు, నేను సపోర్ట్ చేయండి, నేను రెడీగా ఉన్నాను. సరే, అది ఏదైనా ఇప్పుడు అక్కడ అవతల వ్యక్తి కూడా రావాలి కదా. ఇప్పుడు ఏం కాదు సార్, ఒకవేళ ఆయన ఇవ్వలేకపోయారు అనుకోండి, అనుకుందాం, ఏముంటది, వాళ్ళు కోర్టులో కేసు చేస్తారు. కేసు చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఆయన అడ్వకేట్ గా, మీరు లా చదివిన వ్యక్తి, మీకు నేను లా, ఆయన అందరూ తెలిసిన విషయాలే. కోర్టులో వెళ్తే ఎన్ని రోజులు పడుతుంది మీరు చెప్పండి సార్? నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను, ఎన్ని రోజులు పడుతుంది కేసు? సంవత్సరాలు పట్టింది, రోజులు కాదు, అందరూ మర్చిపోతాం కదా. అది అప్పటికి 90% ఇస్తా కోర్టు, 90% ఇస్తా. ఎక్కడ 90%?
అది క్లియర్. నేను అందుకే 50 ఇయర్స్ తెలియదు ఏముంది సార్. సో 90% ఎంత వస్తుంది ఆమెకి? సార్ మీరు 50% వచ్చినా ఆయన మంచిదే, 50% ఆయన సేవ్ అవుతాయి కదా. అయినప్పుడు కూడా అన్ని అవకాశాలు ఉండి కోర్టుకు వెళ్ళదు, కోర్టుకు వెళ్తే టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, మానసిక ఒత్తిడి ఇవన్నీ వద్దు. నీకు మంచిగా పిలిచి మేము 90% మీకు ఇస్తాము. ఒకవేళ మీ అమ్మాయి గనక రెడీగా రేపు గనక ఎలక్షన్లో మేము పోటీ చేస్తే నేను సపోర్ట్ చేస్తాను, నేను ఒళ్ళు వంచి కష్టపడి అమ్మాయిని నేను నా రాజకీయ ప్రస్థానానికి తీసుకొస్తానని చెప్పి ఆయన ఎంత గట్టిగా చెప్తున్నప్పుడు దానికి ఒక జర్నలిస్ట్ గా మీరు ఏమంటారు చెప్పండి. నేను కామన్ మ్యాన్ గా మిమ్మల్ని అడుగుతాను. ఇప్పటి వరకు ఉన్న చిన్న కంక్లూజన్ దాన్ని కూడా శ్రీనివాస్ గారు క్లారిటీ యాక్చువల్ గా మాధురి గారు మాత్రమే రాజకీయంగా వారసురారు, ఆమెను ప్రొజెక్ట్ చేస్తున్నారు. అందుకనే టక్కలి గొడవంతా అసలు ఇష్యూ స్టార్టింగ్ అక్కడ. కానీ కూతురు వచ్చిన నేను సపోర్ట్ చేస్తాను ఒక్క వాణి గారికి తప్ప అని అంటున్నారు శ్రీనివాస్ గారు. ఏం సార్ ఇది మీ నోటితో ఒకసారి క్లియర్, అది రికార్డ్ అవుతుంది కదా సార్. కూతురు రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా నా మద్దతు కూతురికి చేస్తాను సార్. ఓకే సరే సార్, ఇది రికార్డ్ చేసుకోండి. రికార్డెడ్ అంతా అదే అంటున్నా, మళ్ళీ ఇప్పుడు కాదు భవిష్యత్తులో అంటే నేను మీకు సపోర్ట్ చేస్తా. ఒకవేళ సార్ మాట తప్పితే నేను మీకు సపోర్ట్ చేస్తా. ఓకేనా? ఇది క్లియర్ డీల్. అది క్లియర్ గా నేను కాదు, మీరు క్లియర్ ఉన్నారా? నేను క్లియర్ గా ఉన్నా. నేను డీల్ ఓకే, నేను చాలా క్లియర్ గా ఉన్నాను. అందుకే శ్రీనివాసరావు గారు ఎక్కడ లేని క్లారిటీని మనం టీవీ ఆయన ఇచ్చారు. వాళ్ళ కూతురు కనుక రాజకీయాల్లోకి వస్తానంటే అంటే అక్కడ గొడవ ఉందని కొంతమంది అంటున్నారు కాబట్టి ఆ చర్చ నేను తీసుకుంటాను. ఒకటి సార్, కార్తీక్ గారు మీరు మంచి మిత్రులు, మన జర్నలిస్ట్ గా లాయర్ గా పక్కన పెట్టండి, ఆయన మంచి గురువు గారు. నేను ఏమంటున్నా, ఇక్కడ దాబరకం ఏం లేదు, క్రిస్టల్ క్లియర్ గా ఆయన ఏమంటున్నారు, నా రాజకీయ జీవితం అవసరమైతే నేను నాను దార పోసి నేను ఒక కొవ్వొత్తులా కరిగిపోతూ నా కూతురు జీవితాన్ని నేను వెలిగిస్తా. అది 2 సార్లు మీరు నక్కి ఒక్కానిచ్చారు. అవును క్లియరా? ఎందుకంటే దువ్వాడ శ్రీనివాసరావు గారితో కూడా మీతో ఏదో కొన్ని సంవత్సరాలు అవును సార్తో కూడా అందరం ఒక గూటి పక్షులమే. నేనేమంటున్నా, ఈ విషయంలో సార్ మాట తప్పితే, సార్ గురుగారు శ్రీనివాసరావు గారు మీరు వినాలి, సార్ మాట తప్పితే నేను కార్తీక్ గారే సపోర్ట్ చేస్తాను. నేను తీసుకుంటాను. అదే సార్, ఇప్పుడు ఎవరమ్మాయినా ఒకటే. ఇప్పుడు మా సోదరి సార్ శ్రీనివాసరావు, మా సోదరి, మా చెల్లికి మీరు మాట ఇచ్చారు, ఇచ్చినప్పుడే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా. ఏదైనా తేడా వస్తే కార్తీక్ గారు మీ ఇద్దరం ఏం యాక్షన్ తీసుకోవాలి మేమే తీసుకుంటాం. ఇన్ని కోట్లాది మంది లక్షలాది మంది చూస్తున్నారు, అందరు వినండి. కన్క్లూజన్ చేశారు సార్ మంచిగా, మన కార్తీక్ సార్ క్లియర్ చేశారు. ఆయన ఒకటే చెప్తాను, 90% వాటా ఇస్తాను. అలాగే మా చెల్లి ఎవరైతే రాజకీయాల్లో వస్తారో అవి సార్ గనక మాట తప్పితే, మా గురువు గారు శ్రీనివాసరావు గారు మాట తప్పితే మేము మా చెల్లి తరపున ఉంటాం, ఈయన ఉంటారు, నేను ఉంటాం, ఇద్దరం ఉంటాం, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఈ విషయంలో నో డౌట్. శ్రీనివాసరావు గారు, గురుగారు ఇది క్లియర్. వింటున్నారు అనుకుంటున్నాం. దాదాపుగా అన్ని క్లారిటీలు మీరు లైవ్ లోకి రాకపోయినప్పటికీ కూడా లైవ్ చూస్తున్నారు అని మేము అనుకుంటున్నాం. దాదాపుగా క్లారిటీలు ఇచ్చేసారు శ్రీనివాస్ గారు. ఇంకేమైనా ఉన్నా కానీ మీరు రండి, ముందుకు రండి. అవసరం అయితే ఆఫ్ ది రికార్డ్ అవసరం లేదు, డైరెక్ట్ లైవ్ లో చర్చిద్దాం. లైవ్ లోనే దువ్వాడ శ్రీనివాసరావు గారు ఇవ్వగలి నన్ను క్లారిటీ ఇస్తున్నారు. నేను సంపాదించుకున్న ఆస్తిలో 90% ఇవ్వడం సిద్ధం. నిజానికి రాజకీయ వారసత్వం ఇబ్బంది అయితే నేను నా కూతురికి ఇవ్వడానికి కూడా సిద్ధం అని చెప్పి ఆయన క్లారిటీ ఇస్తున్నారు. మరి చూద్దాం, మీరు కూడా లైన్లోకి రావాలని డేట్ చెప్తున్నా సార్. గురుగారు దయచేసి డేట్ చెప్తున్నా మీకు. ఇప్పుడు 6:30 ఆగస్టు 15, 2024 ఇండిపెండెన్స్ డే మనం టీవీ సాక్షిగా మా సోదరికి, మళ్ళీ చెప్తున్నా, మా సోదరికి మీరు కనుక అన్యాయం చేస్తే నాకు ప్రేమ ఉందనేది ఖచ్చితంగా మన సోదరి, మన సిస్టర్ సార్, ఆమెకు అన్యాయం చేస్తే గురుగారు మీ మీద నేను కేసు ఫైల్ చేస్తా, నేను మీ మీద యాక్షన్ చేస్తాను. డీల్ ఓకే కదా సార్? డీల్ ఓకే కదా? డీల్ ఓకే, డబుల్ ఓకే, డబుల్ ఓకే. మీరు చెప్పాలి నాకు ఎప్పుడు ఓకే. అందుకనే ఆత్మసాక్షిగా చెప్పండి, మీరు ఓకే కదా? ఖచ్చితంగా ఓకే. రైట్ సార్, ఇది క్లియర్. ఇది మొత్తం అందరికి తెలియాలి. ఇది మన జెన్యూనిటీ ఎంత ఉంది, శ్రీనివాసరావు గారు జెన్యూనిటీ ఆడబిడ్డకు కూడా మనం క్లారిటీ చేద్దాం. లైవ్ లో తను కూడా చూస్తుంటారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అండి, మంచిదే కదా, మంచి శుభవార్తే కదా, మంచిదే కదా. ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ రోజు ఆయన యొక్క వ్యక్తిత్వం సార్. ఒకటి సార్, చంద్రుడికి మేఘాలు అడ్డు వస్తాయి, అంత మాత్రానికి చంద్రకాంతి పోదు. సూర్యుడికి మేఘాలు వస్తాయి, అంత మాత్రానికి సూర్యుడి కాంతి పోదు. ఈ 8 రోజులు ఆయన బ్లాక్ డేస్, మేఘాలు వచ్చినాయి వెళ్ళిపోయినాయి. ఎవరి జీవితం ఉంటాయి కదా. అదేంటే అందుకని ఇండిపెండెన్స్ డే మనకి అంతకు స్వతంత్రం వచ్చింది. ఆ గురువు గారు ఆయన ఓపెన్ గా ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ వినేవాళ్ళు లేరు. ఈ రోజు క్లారిటీ వచ్చింది, ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డ వాళ్ళు, ఎవరు అధికారం కోసం పోరాడుతున్నారు, ఎవరు డబ్బు కోసం పోరాడుతున్నారు అనేది మనకి మీకు క్లియర్ గా మీ ఛానల్ ద్వారా అందరికి వ్యక్తమైందని నేను అనుకుంటున్నాను. అది జనం చూస్తారు, అదే నేను అనుకుంటున్నాను. నేను జస్ట్ ఐఎమ్ థింకింగ్.
ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ Thank you. గారు.